హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. దిస్ వీడియో ఇస్ బ్రాట్ యూ బై కలర్స్. కలర్స్లో జాయిన్ అవ్వండి, ఫిట్గా హెల్తీగా ఉండండి. బిగ్ బాస్ సీజన్ 9 చాలా అంచనాలతో స్టార్ట్ అయింది. సో అదే అంచనాలతో రేటింగ్స్లో టాప్ ప్లేస్లో దూసుకుపోతూ ఫైనల్ అంకానికి చేరుకుంది. అయితే ఈ సీజన్లో ఒక హాట్ కంటెస్టెంట్ అంటే కనుక మనం బర్నీ గారు అని చెప్పుకోవచ్చు. బర్నీ గారు ఫస్ట్ బిగ్ బాస్కి వెళుతున్నారు అన్నప్పుడు అవునా ఇప్పుడు ఈయనకి ఏం అవసరం, ఎందుకు వెళుతున్నారు, అసలు వెళుతున్నారా లేదా అని ఉన్నాయి. బట్ కాకపోతే ఏంటంటే వెళ్లారు, అలాగే వచ్చారు కూడా. సో అసలు బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళారు, అక్కడి నుంచి ఏం తెచ్చుకున్నారు, నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఆయన లైఫ్ అనేది. సో ఆయన మాటలను విందాం. బర్నీ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే బర్నీ గారు. నమస్తే తారక్ గారు. అసలు మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారు అనగానే ఫస్ట్ మేము నమ్మలేకపోయాం. ఎందుకండి? ఎందుకు వెళ్తున్నారు, బిగ్ బాస్కి వెళ్ళేంత అవసరం ఏముంది ఈయనకి? నమ్మలేకపోవడానికి రీజన్ ఏంటి? అదే అంటున్నా, బిగ్ బాస్కి వెళ్ళేంత అవసరం ఏముంది ఈయనకి? సినిమాలు చేస్తున్నారు, సీరియల్స్ చేస్తున్నారు, ఈయన చూడని ఫేమ్ లేదు, ఈయనకి రాని పేరు లేదు, ఈయన సంపాదించిన ఇది లేదు. సో ఇంక ఏం కొత్తగా ఏం తెచ్చుకోవడానికి వెళుతున్నారు బిగ్ బాస్కి అనేది అనిపించింది మాకు. మీరు ఎందుకు వెళ్ళారు అసలు బిగ్ బాస్కి? అంటే సంపాదన అంటే ఏ సంపాదన అండి? అన్ని రకాలు కానీ సార్. ఓకే. నాకు బిగ్ బాస్ సీజన్ 3 నుంచి కాల్ వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ 3 ప్రాజెక్ట్స్‌లో ఉన్నానండి. నేను వెళ్ళిపోతే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ ప్రాబ్లమ్ అవుతాయని చెప్పి నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ సీజన్ 4 కూడా కాల్ వచ్చింది. అప్పుడు కూడా వెళ్ళలేకపోయాను. 2020 నుంచి నేను టీవీకి దూరం అయిపోయాను. సీరియల్స్‌కి దూరం అయ్యాను నా పర్సనల్ రీజన్స్ వలన. ఓన్లీ మూవీస్ అండ్ వెబ్ సిరీస్‌నే ఫోకస్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్ 9 కాల్ వచ్చింది. నాకు ఎప్పటి నుంచో అంటే ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. అంటే ఒక 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 హౌస్‌లోకి వెళ్ళిపోయి మనకు అసలు పరిచయం లేని వ్యక్తుల మధ్య, ఒక భిన్న మనస్తత్వాల మధ్య అసలు లైఫ్ ఎలా ఉంటుంది? వై ఈ బిగ్ బాస్ అనేది ఎందుకు ఇంత పాపులర్ అయింది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి మన పరిస్థితి ఏంటి? ముందు ఆలోచించి తర్వాత కంటెస్టెంట్స్ అందరూ చూస్తే అందరూ ఆల్మోస్ట్ నాకన్నా ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ చిన్నవాళ్ళు ఉన్నారు అందరూ. అవునవును. సో స్టిల్ ఆలోచించిన తర్వాత సంజన గారు, ఫ్లోరా వీళ్ళు వస్తున్నారని చెప్పి బయట టాక్ అది వచ్చింది. సో నేను ఫస్ట్ ఏదంటే మా మదర్తో, మన పేరెంట్స్ షేర్ చేసుకున్నాను. మా మదర్తో చెప్పినప్పుడు సరే వెళ్ళరా అని చెప్పాను. నేను ఏదన్నా నా లైఫ్లో ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయని చెప్పండి, నేను ఐ షేర్ విత్ నాగబాబు గారు. సో ఆయనతో కూడా మాట చెప్పేటికి వర్ని యూ హ్యావ్ టు గో అని చెప్పాను. సో ఇద్దరి నుంచి నాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి దెన్ ఒక 1 వీక్ టైం తీసుకుని ఆలోచించి సరే చూద్దాం అసలు ఎన్ని వారాలు ఉండగలం, ఏంటి అసలు పరిస్థితి, బిగ్ బాస్ హౌస్ పరిస్థితి అని చెప్పి నేను వాళ్ళకి ఓకే చెప్పి వెళ్ళిన ఫస్ట్ వీక్ ఏంటంటే మనకి అక్కడ వెళ్ళడం అంటే కామనర్ అనే వర్డ్ యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కామనర్ అనే ట్యాగ్ తోటి ఎంటర్ అయిన వాళ్ళు కూడా అగ్ని పరీక్ష అనే దీన్ని దాటుకుని హౌస్లోకి ఎంటర్ అయ్యారు. అగ్ని పరీక్ష అప్పటికే వీళ్ళు ఆడియన్స్లోకి వెళ్ళిపోయారు. వీళ్ళు అగ్ని పరీక్ష టెలికాస్ట్లోకి వెళ్ళిపోయారు. ఒక సెలబ్రిటీ హోదా అంటే కామనర్ అనే ట్యాగ్ ఉంది కానీ వీళ్ళు సెలబ్రిటీస్ కింద ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఆల్రెడీ మూవీ ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళు కొంతమంది సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. అంటే వీళ్ళు కామనర్ అన్న మాట కరెక్ట్ కాదు. వీళ్ళని ఒక టీం కింద, మమ్మల్ని ఒక టీం కింద పెట్టి, మమ్మల్ని టెనెంట్స్, ఓనర్స్ కింద పెట్టి గేమ్ ఆడించడం ఏమైపోయిందంటే అక్కడ పర్సన్ టు పర్సన్ ఆడడం కానీ టీం టు టీం పడిపోయింది. అక్కడ ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అయిపోయింది. అక్కడ ఏమైంది, టీం అనేటప్పటికి నేను ఆల్రెడీ స్పోర్ట్స్లో ఉన్నాను కాబట్టి నా టీము, నా మనుషులు ఈ టీంని ప్రొటెక్ట్ చేయాలి. గేమ్ స్టార్ట్ అవడమే నా టీంని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి అవతల టీంతో ఆడడం గేమ్ మొదలు పెట్టాను ఫస్ట్ వీక్ నుంచే. వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు సెటిల్ అవ్వడానికి ఒక 2 వీక్స్ పట్టింది. వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఈవెన్ మాస్క్ మ్యాన్ కానీ, మర్యాద మనిషి కానీ, శ్రీజ కానీ, ప్రియా కానీ, వీళ్ళు కొంచెం అగ్రెసివ్ మీన్స్ గేమ్లో వాళ్ళు అఫెన్సివ్ మూడ్లో ఉన్నారు. ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో నా టీం అంతా డిఫెన్సివ్ మూడ్లో ఉన్నారు. వచ్చేటప్పటికి ఏమంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ వెళ్ళే దీనిలో కొంతమంది నాకు కనెక్ట్ అయిపోయారు. కొంతమంది బాగా ఫస్ట్ ఇమాన్యుల్ కానీ, తనుజ కానీ, వీళ్ళందరూ బాగా కనెక్ట్ అయిపోయారు. ఏదన్నా షేర్ చేసుకున్నది అది తెలియకుండా అయితే నేను అడిగింది ఏంటంటే మీరు లోపలికి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మీరు అన్నట్టు చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కామనర్స్ కాకపోయినా కూడా మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు, మీకంటూ ఒక స్టేచర్ ఉంది బయట. బిగ్ బాస్ హౌస్లో ఏ టైంలో ఎలా మారుద్దో తెలియదు యాక్చువల్గా. మనం ఎలాంటి ఇమేజ్తో వెళ్తామో తెలియదు, ఎలాంటి ఇమేజ్తో బయటకు వస్తామో తెలియదు. మంచి ఇమేజ్తో వెళ్ళి బ్యాడ్ ఇమేజ్తో బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఫార్చునేట్లీ ఏంటంటే మీరు ఎలాంటి ఇమేజ్తో వెళ్ళారో దానికన్నా మంచి ఇమేజ్తోనే బయటకు వచ్చారు. షూర్ అండి.
డెఫినెట్లీ. కాదనుకుంటున్నారా మీరు? లేదు లేదు, మీరు చెప్పాలి, మీరు అదే నేను ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నాకు నిజంగా వచ్చిన మెసేజ్ కానీ నాకు వచ్చిన రిపోర్ట్ కానీ చాలా మంచి దీంతో వచ్చాను బయటికి. మీరు మీడియాలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఎస్ అదే నేను అంటున్నాను. Yeah. సో అంటే మరి ఈ 15 మందితో ఆడాలి, మనకు ఒక మంచి స్టేచర్ ఉందన్నప్పుడు వెళ్ళేటప్పుడు ఏం ఆలోచించలేదా? అంటే ఎక్స్‌పీరియన్స్ చేయడం ఓకే. దట్స్ ఓకే. బట్ కాకపోతే ఏంటంటే వియ్యానికైనా, కయ్యానికైనా సమవుజ్యం ఉండాలని అంటారు కదా! బట్ బేసిక్‌గా. అవును. సో మరి మీరు అది చూసుకోలేదా ఫస్ట్ వెళ్ళేటప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత టు బీ ఫ్రాంక్ మాట్లాడాలంటే గోపాల బాహుబలి 1 తర్వాత నాకు అద్భుతమైన క్యారెక్టర్స్ పడిపోతాయని చెప్పి ఒక దీంట్లో ఉన్నానండి. కానీ అంత పేరు వచ్చేసే క్యారెక్టర్స్ నాకు మూవీస్లో పడలా. స్టిల్ చేస్తున్నాను, అది చిన్న చితక క్యారెక్టర్స్ చేస్తున్నాను, వెబ్ సిరీస్లు చేస్తున్నాను, చేసుకుంటూ వెళ్తున్నాను. కానీ టీవీలో వచ్చినంత బ్రేక్ బిగ్ స్క్రీన్ మీద రాలే, ఈవెన్ ఓటీటీలో కూడా రాలా. స్ట్రగుల్ అవుతున్నానని చెప్పను. నేను నా లైఫ్ నాకుంది, నా జీవితం నాకుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలో కావాల్సింది పేషెన్స్. ఎప్పుడు బ్రేక్ ఎవరికి తలుపు తడుతుందో తెలియదు. ఆ వచ్చే టైం వరకు మనం పేషెన్స్తో కూర్చోవాలి. కాకపోతే భరణి మంచి ఆర్టిస్ట్, ఇద్దాం క్యారెక్టర్ అనుకున్న డైరెక్టర్స్ ఉన్నారు, కానీ నేను ఫిట్ అయ్యే క్యారెక్టర్స్ రావాలి కదా. గోపాల తర్వాత డెఫినెట్గా త్రూ అవుట్ క్యారెక్టర్ కాబట్టి డెఫినెట్గా మనకు సినిమా రీజనబుల్ హిట్ కాబట్టి డెఫినెట్గా మంచి వస్తాయేమో అని చెప్పి అనుకున్నా, బట్ అలా ఇప్పుడు ఇంకా అంటే క్యారెక్టర్స్ పడుతున్నాయి కానీ ఈ క్యారెక్టర్ అయితే చేస్తాను అనే దీంట్లో నేను లేను. ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నా. బ్రేక్ ఎప్పుడు వస్తుందో, టీవీలో వచ్చినట్టు బిగ్ స్క్రీన్ మీద బ్రేక్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నా. సో ఈ టైంలో నాకు బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చినప్పుడు నా ఆలోచన విధానం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2 సీజన్లు మిస్ అయ్యాను, అదొకటి ఉంది. 2 సీజన్లు మిస్ అయిపోయాను అప్పుడు బిజీ వలన. ఇప్పుడు ఏంటంటే నేను టీవీలో లేను కాబట్టి నాకు టైం దొరికింది. ప్లస్ నాకు ఈ అమౌంట్ ఇస్తే నేను వస్తాను అని చెప్పిన దానికి వాళ్ళు కూడా ఓకే చేయడం, అంటే నా కంఫర్ట్ జోన్. అంటే ఇది మిస్ అయిపోయి వెళ్ళిపోయి నేను అక్కడ ఎన్ని డేస్ ఉంటానో తెలియదు. నేను అడిగిన దానికి వాళ్ళు ఓకే చెప్పడం, ప్లస్ నాకు ఆల్రెడీ మిస్ అయ్యింది కాబట్టి ఇంకోటి అది ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంది కాబట్టి ఎవరైతే నా వెల్ విషర్స్ ఇద్దరు ఉన్నారో, మెయిన్ అమ్మాని గురువు గారు, వాళ్ళు కూడా ఓకే చెప్పడంతో నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మాత్రం నాకు అది ఒక డిఫరెంట్ వరల్డ్ అండి. ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే మన వ్యక్తిత్వాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఒక అరుదైన అవకాశం అది. సో మీరు ఇమేజ్ మేక్ ఓవర్ కోసం కూడా వెళుతున్నాను అని ఒక మాట చెప్పారు. ఇప్పుడు వ్యక్తిత్వం కరెక్ట్ చేసుకుంటూ అంటున్నారు కదా. సో వ్యక్తిత్వాన్ని ఏం కరెక్ట్ చేసుకోగలిగారు మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళడం వల్ల? భరణిలో వచ్చిన మార్పులు ఏంటి? మనం బయటైనా హౌస్లో అయినా సరే రియల్ లైఫ్లో కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరండి. సిచ్యువేషన్ అనేది మనకి ఒకరిని శత్రువు కింద చూపిస్తుంది, ఒకరిని మిత్రుడి కింద చూపిస్తుంటుంది. అక్కడ మనం పేషెన్స్ తోటి, మన ఓర్పుతోటి మనం ఎలాగా ఆ సిచ్యువేషన్ మనం దాటగలిగామన్నదే లైఫ్ కానీ గేమ్ కానీ. ఎస్పెషల్లీ ఈ రియాలిటీ షోలో ఈ రోజు నైట్ ఒకడు మనతో చాలా అద్భుతంగా మాట్లాడి మనల్ని హగ్ చేసుకుని మన పక్కన కూర్చొని తిన్నాడు, రేపు మార్నింగ్ మనల్ని నామినేట్ చేయొచ్చు. అదే వ్యక్తితోటి మనకు పెద్ద ఆర్గ్యుమెంట్, పెద్ద గొడవ జరిగిపోవచ్చు. ఆ వ్యక్తి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కలిసిపోవచ్చు. అంటే మీరు ఎంతవరకు మిమ్మల్ని మీరు అదుపులో ఉంచుకోగలిగారు, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగారు, ఎంతవరకు సరైన స్టెప్ తీసుకోగలిగారు. నథింగ్ బట్ అంటే ఇట్ మే బి ఫిజికల్ టాస్క్, ఇట్ మే బి మెంటల్ టాస్క్, ఇట్ మే బి స్ట్రాటజీ, ఏదైనా సరే మీకంటూ ఒక గేమ్ ప్లాన్ పెట్టుకొని 1 by 1 కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇదే గేమ్. సో దాంట్లో నేను సక్సెస్ అయ్యానో సక్సెస్ అవ్వలేదో నాకు తెలియదండి. నాకు ఏది నచ్చితే అది చేశాను. కాకపోతే నేను మైండ్తో ఆడదాం గేమ్ అనుకున్నప్పుడల్లా నా హార్ట్ దాన్ని డామినేట్ చేసింది. డామినేట్ చేయడం వల్ల ఒక్కొక్కసారి వెనకబడి ఉండొచ్చు, బట్ ఆ ఎఫెక్షన్ వల్లనే కొంతమందికి నచ్చి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఉండొచ్చు. జెన్యూన్గా నాకు ఇది కరెక్ట్ అనిపించింది మాత్రం నేను చేసుకుంటూ వెళ్ళిపోయానండి. గేమ్ కోసం అయితే నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలే. నా వ్యక్తిత్వం ఇచ్చిన కంటెంట్ ఆడియన్స్కి నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు. నాకు ఏదైతే నా బయట వ్యక్తిత్వం, నాకు కొన్ని మారల్స్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉంచుకున్నాను హౌస్లో. వాటిని గేమ్ గురించి నేను వదులుకోలే.
అది ఒక్కొక్కసారి గేమ్లో వెనకబడేటట్టు చేసి ఉండొచ్చు, ఉమ్, అది ఒకసారి గేమ్ నుంచి బయటకు తీసుకొచ్చి ఉండొచ్చు, ఉమ్, మళ్ళీ అదే ఆడియన్స్ బర్నీని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి ఉండొచ్చు, 14th వీక్ వరకు వాళ్ళు సపోర్ట్ చేసి ఉండొచ్చు. బట్ టాప్ 5లోకి నేను వెళ్ళలేకపోయాను అన్నదానికి రీజన్ అయితే నేను ఒకటే చెప్తాను. సి కారణాలు 100 ఉంటాయండి, ఉమ్, కానీ ఓటమే గెలిపే. ఉమ్, దాన్ని మనం తప్పించుకోవడానికి ఛాన్స్ లేదు, ఏ రీజన్ అయినా అవ్వచ్చు. ఉమ్, అది ఎవరి కాల్ అయినా ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చామంటే ఉమ్, మనకన్నా లోపల ఉన్నారంటే వాళ్ళని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినట్టు. ఉమ్. మన గేమ్ ఎంతవరకు అంతవరకు మన ఆడియన్స్ బట్ కాకపోతే 100 కారణాలు అన్నారు. బట్ కాకపోతే మనకు ప్రైమరీగా ఒక కారణం కనిపిస్తుంది ముందు. అవును. ఆ ఒక్క కారణం ఏంటి? 14th వీక్ రావడానికి ఏదైతే 6 వీక్స్ వరకు నేను ఆడిన గేమ్ ఏదైతే ఉందో ఉమ్, అది ఆడియన్ని ఎక్కువ ఎంటర్టైన్ చేయలేదు. ఉమ్, నాకు ఎంటర్టైన్ చేసి ఉండకపోవచ్చు. ఉమ్, అంటే భరణి జెన్యున్గా ఉన్నాడంటే మీరు ఎంతకాలం భరిస్తారండి? జెన్యూనిటీ కాదు కదా, మీకు ఏదో ఒక దగ్గర ఎంటర్టైన్మెంట్ కావాలి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో. ఏదో ఒక రూపంలో ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. నేను వెళ్ళి ఒకరు స్ట్రాంగ్గా నిలబడి నిన్ను క్యాప్టెన్ చేసి, లేదంటే ఒక స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళని టాస్ గెలిపించి, ఉమ్, నేను టాస్క్ గెలుస్తూ ఒక్కొక్కసారి టాస్క్లు అవతలను గెలిపించే దీంట్లో నేను టాస్క్లు ఓడిపోయి, ఉమ్, అది ఎంతవరకు ఆడిని కొంతవరకు భరిస్తారు. ఉమ్, ఏదైతే నేను 6 వీక్స్ వరకు ఉండి ఇచ్చిన కాంటెంట్ సరిపోయి ఉండకపోవచ్చు, ఉమ్, బట్ తర్వాత ఒక 1 వీక్ గ్యాప్లో మళ్ళీ ఆడియన్స్ బర్నీ కావాలని కోరుకున్నారు. అది నిజంగా బ్లెస్సింగ్. అది ఉమ్, బర్నీ రావాలని కోరుకున్నారు. మళ్ళీ శ్రీజ నేను వెళ్ళిన తర్వాత నేను ఆడియన్స్ దీనివల్ల మళ్ళీ ఉండగలిగాను, పెర్మనెంట్ హౌస్మేట్ అయ్యాను, 14 వీక్స్ వరకు ఆడగలిగాను. కానీ ఏదైతే ఈ 6 వీక్స్ మిస్ అయిందో ఉమ్, అది రిమైనింగ్ 8 వీక్స్ ఏదైతే నేను ఉండున్నానో అది అంటే దాన్ని బ్యాలెన్స్ చేసి ఉండకపోవచ్చు. అంటే ఇవ్వగలిగాను 6 వీక్ ఫస్ట్ ఉన్న దీనికి తర్వాత వెళ్ళి అంటే దానికి డిఫరెన్స్ అయితే ఆడియన్స్ చెప్పారు, మీరు ఉమ్, ఫస్ట్ నుంచి కూడా ఇలా ఉంటే బాగుండేదని. ఉమ్, ఆ ఫస్ట్ నుంచి కానీ అలా ఉంటే నా గేమ్ ఏదైతే 7th వీక్ నుంచి 14th వీక్ వరకు ఏదైతే గేమ్ ఉందో అది ఫస్ట్ నుంచి అదే గేమ్. ఆ బర్నీ ఏదైతే కంప్లీట్ ఓపెన్ అయ్యి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉమ్. నా టాస్క్లు నేను ఆడుతూ చేశాను, ఆ గేమ్ ఫస్ట్ నుంచి ఉండుంటే ఈరోజు నేను డెఫినెట్గా వీళ్ళకన్నా బెటర్ ప్లేస్లో ఉండేవాడిని అని చెప్పి అనుకున్నా. అది మిస్ అయింది ఆ 6 వీక్స్. Yes. అది వన్ ఆఫ్ ద రీజన్. Yes. అది మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ద రీజన్ కదా, అది మెయిన్ రీజన్. అదే మీరు మెయిన్ రీజన్ అని చెప్పారు. ఇప్పుడు బిగ్ బాస్ షో ఎలా ఉంటుందంటే ఒక ఎపిసోడ్ ఒక్క ఎపిసోడ్ మొత్తం మార్చేస్తుంది మీ మీద ఉన్న అభిప్రాయాన్ని, మీ మీద ఉన్న అంతర్ని. మీరు చెప్పినట్టు నిజంగా ఫస్ట్ 6 వీక్ నచ్చకపోతే ఆడియన్స్ మీరు మళ్ళీ హౌస్లోకి రావాలని కోరుకోరు, శ్రీజాని కోరుకోవాలి. అవును. బట్ అప్పుడు కోరుకున్నారు. ఇప్పుడు మీరు బాగా ఆడానంటున్న ఇప్పుడు 14th వీక్లో బయటకు వచ్చారు. సో ఆడియన్స్ మిమ్మల్ని అప్పుడు ఎక్కువ ఇష్టపడ్డారా, ఇప్పుడు ఎక్కువ ఇష్టపడ్డారా? ఇప్పుడే ఎక్కువ ఇష్టపడ్డారు. మీకు ఉండాలని కోరుకుంటేనే కదా సార్ మీరు 6th అవును. 6 వీక్స్ తర్వాత 5th వీక్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏదైతే ఉందో బెడ్ టాస్క్లో శ్రీజాన్ నేను తోసానో అది డెఫినెట్గా ఆడియన్స్ నచ్చలేదు, నాకే నచ్చలేదు అది. అది నచ్చకపోతే మళ్ళీ మీరు లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండేది కాదు. కంపారిజన్ కదండి. శ్రీజ భరణి ఇద్దరులో ఎవరు కావాలనుకున్నప్పుడు నన్ను ఉంచారు. ఇప్పుడు 6 అనుకున్నప్పుడు మీరు లేరు అంటారు. అంతే కదా. శ్రీజ భరణి కావాలనుకున్నప్పుడు భరణి ఉంచారు. నేను బెటర్ గేమ్ ఇచ్చే నుంచి ఎందుకు అనుకుంటానంటే, నేను 5 స్టార్మ్ సెంటర్ అయ్యే టైంకి నేను ఉన్నానండి హౌస్లో. 5 స్టార్మ్ సెంటర్ అయిన తర్వాత నేను వచ్చేస్తాను. నేను హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత 5 స్టార్మ్లో ఒక్కొక్కరు బయటకు వచ్చేసారు. నేను 23 మంది ఎంటర్ అయ్యారండి. 23 మంది టోటల్ హౌస్లో ఆడింది గేమ్. 23 మందిలో నేను 6th ప్లేస్లో ఉన్నాను. ఏది రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా 6th ప్లేస్లో ఉన్నాను. అంటే నేను కాకుండా 17 మంది ఎలిమినేట్ అయ్యారు. నేను కాకుండా 17 మంది ఎలిమినేట్ అయ్యారు. అంటే ఎంతో కొంత ఆడిని ఎంటర్టైన్ చేస్తాను కదా నా 6th ప్లేస్లోకి వెళ్ళి ఉంటాను. బట్ నాకన్నా వీళ్ళ 5 డెఫినెట్గా నాకన్నా బాగా ఆడి ఉండొచ్చు. అదైతే మనం యాక్సెప్ట్ చేయాలి, తప్పదు ఇంకా. అయితే శ్రీజ అంటే మీరు ఎవరైతే దివ్యతోటి అలాగే తనుజతో ఉన్న బాండింగ్ అనేది, అంటే ఇంతకుముందు మీరు చెప్పారు కదా మేక్ ఓవర్ అని. సో అంటే నా మనసు సున్నితత్వం, నేను ఇలాంటివి కూడా చేయగలను అని చెప్పుకోవడానికి ఏమన్నా ప్రయత్నం అది, లేకపోతే ఎందుకు అంత అంటే వాళ్ళిద్దరితో అంత కనెక్ట్ అయిపోవడానికి? మీరు అన్నట్టు మీ టీంలో ఉన్న తనుజితో కనెక్ట్ అయ్యారంటే ఒక ఇది ఉంది, బట్ తర్వాత దివ్య కూడా కనెక్ట్ అయింది. సో వీళ్ళిద్దరే అంత కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ కోసం మీరు కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది గెలిపించడానికి, వాటి పరంగా వీళ్ళ పరంగా. సో ఏంటి అంత? నా ఫ్యామిలీలో 5 ఆడపిల్లలండి. మీ ఫ్యామిలీలో 5, అన్నయ్యకి కానీ నాకు కానీ చెల్లికి కానీ 5 ఆడపిల్లలు. సో నా మేనకోడళ్ళు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళని కూడా నేను మేనకోడల్లా చూడలేదు, ఎప్పుడు డాటర్స్ లాగా చూశాను. సో అది ఎప్పుడు అలాగే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మనం కొన్ని విషయాలే మాట్లాడగలం, అన్ని విషయాలు మాట్లాడలేము అందరితోటి.
ఎందుకు మాట్లాడలేమంటే ఈరోజు రాత్రి భోజనం చేసి పడుకునేటప్పుడు ఆడు ప్రశాంతంగా పడుకోలేడు. రేపు మార్నింగ్ టాస్క్ ఏముంటుందని ఆలోచనలోనే ఉంటాడు. ఏదో ఫిజికల్ టాస్క్ కానీ ఏ టాస్క్ ఉంటుందని ఆలోచనలో ఉంటాడు. ఎవరిని నామినేట్ చేయాలని ఆలోచన ఉంటాడు. 24/7 ఆట ఉంటుంది. సో ఎవరైతే మనస్ఫూర్తిగా కొన్ని షేర్ చేసుకుంటారో వాళ్ళు తెలియకుండా ఆ ఓదార్పు కానీ ఆ షేరింగ్ కానీ ప్రతి మనిషికి అవసరం అవుద్ది. ఈవెన్ నేను పెద్దోడైనా సరే నాకు కూడా ఏదో టైంలో నాకే ఒక మనిషి తోడు అవసరం అవుతుంది షేర్ చేసుకోవడానికి. అక్కడ ఏంటి అందరికి సెట్ అయిపోయారు. తనుజ సడన్గా ఒకరోజు వచ్చి నాన్న అని పిలిస్తే తెలియకుండా అమ్మ నువ్వు నాన్న పిలొద్దు అని ఎలా అనగలం చెప్పండి. ఆల్రెడీ మన ఇంట్లో ఒక 5 ఆడపిల్లలతో నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు హౌస్ నుంచి వెళ్ళిపోయి ఫోన్లు అవి లేకుండా అందరికి దూరంగా ఉన్నప్పుడు డెఫినెట్గా నా ఇంట్లో ఉన్న 5 ఆడపిల్లలు గుర్తొస్తారు నాకు. సో అది తెలియకుండా ఎక్కడో స్టార్ట్ అవుతుంది. అది గేమ్ గురించి గేమ్ పాడవుతుందా లేకపోతే గేమ్ ప్లస్ అవుతుందా అనే ఆలోచన అయితే నాకు లేదు. నాకు కానీ ఉండాలి కదా సార్, అంటే ఉండాలి 100%. మీ ప్రైమరీ ఎయిమ్ గేమే. అదే చెప్తున్నా నేను ఏదైతే అనుకున్నానో ఇప్పుడు మైండ్తో ఇప్పుడు గేమ్ అక్కడ నేను ఎంతవరకు ఫిజికల్ టాస్క్లు ఆడగలను, ఒక్కొక్కసారి బ్రెయిన్ కూడా యూజ్ చేయాలి. చాలా చోట్ల నా బ్రెయిన్ నా హార్ట్ డామినేట్ చేసింది. అది నేను అది ఇలా ప్లాన్ చేసుకుని వెళ్ళింది కాదు, లేదంటే నేను ఇలాగే ఉండాలని చెప్పి నేను డెసిషన్ తీసుకుంది కాదు. అక్కడ జరిగిపోయింది. ఇక్కడ నాకు ఇలా చేస్తే బాగున్నాను అని అనిపించింది, చేసుకుంటూ వెళ్ళిపోయాను. అయితే ఇందాక నేను చెప్పాను మీరు వెళ్ళిన ఇమేజ్ కన్నా కూడా మంచి ఇమేజ్తో బయటకు వచ్చారని చెప్పి. బట్ ఈ బయటకు వచ్చిన వాళ్ళు ఏంటంటే రకరకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి వాళ్ళకి. వాళ్ళలో ఫ్లోరా సైని నాతో ఒక మాట చెప్పింది, దివ్య భరణి గారు తనూజ వాళ్ళిద్దరు బాండింగ్ ఓకే, బట్ దివ్య భరణి గారు ఇద్దరు అన్నా చెల్లెలు అని చెప్పుకుంటున్నారు కానీ బట్ వాళ్ళు అక్కడ వాళ్ళు ఉంటున్న తీరికి వాళ్ళు పిలుస్తున్న పిలుపుకి తేడాగా ఉందని చెప్పేసి మీ మీద ఒక అలిగేషన్ చేసింది. చాలా తీవ్రమైన అలిగేషన్ అది. దానికి మీ సమాధానం ఏంటి? అంటే మీతో 24/7 ట్రావెల్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఆ మాట అన్నారంటే దానికి రీజన్ ఏంటనుకుంటున్నారు? మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఆ అమ్మాయికి 23 years అండి. అంటే నా డాటర్ వేసుకుని ఒక 1 year పెద్దాము. అమ్మాయి వచ్చి నన్ను అన్నయ్య అని పిలిస్తే జెన్యున్గా అంత చిన్న అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి మీద నాకు ఒక గుడ్ ఇంప్రెషన్ ఏర్పడడానికి కారణం ఏంటంటే అమ్మాయి డాక్టర్, మెడిసిన్ చేస్తుంది. ఫస్ట్ రావడం ఎవరైతే ఈ వైల్డ్ కార్డ్ డెంటిస్ట్ ఉన్నారో నలుగురితో పాటు వచ్చి కూర్చుంది. అసలు ఆ అమ్మాయి మాట్లాడే విధానం అసలు నిజంగానే చాలా ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఏదైనా మాట్లాడేటప్పుడు నేను పక్కన సుమన్తో చెప్పాను. దాన్ని సుమన్ ఉన్నాడు నా పక్కన. సుమన్ నాకు ఎందుకు డౌట్, ఈ అమ్మాయి కన్ఫర్మ్ అవుతుంది చూడని చెప్పాను. ఆ అమ్మాయి కన్ఫర్మ్ అయింది. బిగ్ బాస్ ఆ అమ్మాయినే పంపించారు లోపలికి. అప్పటికి తనుజ రీజన్ తెలీదు, కళ్యాణ్ నెమ్మదిగా క్లోజ్ అవుతున్నాడు తనుజకి. ఐ వాంట్ టు గివ్ దమ్ స్పేస్. గుడ్ ఫ్రెండ్స్గానే, ఓకే, గుడ్ ఫ్రెండ్స్గా ఇద్దరు క్లోజ్ అవుతున్నారు. ఐ వాంట్ టు గివ్ దమ్ స్పేస్. ఆ స్పేస్ నేను ఇచ్చేసాను. సో నేనే టాస్క్ నాకు అవసరమైనప్పుడు తనుజకి హెల్ప్ అయినప్పుడు నేను హెల్ప్ చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఆ రిలేషన్ ఉంది. బట్ నేను అంతకు ముందంత తనుజ నేను క్లోజ్గా వెళ్ళాను. కెప్టెన్సీ టాస్క్ వచ్చేటప్పటికి కంటెండర్స్గా ఇద్దరు మిగిలాం, నేను ఇమాన్యుల్ మిగిలాం. నేను ఇమాన్యుల్ మిగిలినప్పుడు తెలియకుండా హౌస్ మొత్తం ఇంక్లూడింగ్ టెనెంట్స్, ఓనర్స్ అందరూ కలిసి ఇమాన్యుల్కి సపోర్ట్ చేశారు. నాకు అర్థం కాల, ఇదేంటి నా టీం అని నేను వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఎగైనెస్ట్గా నేను ఫైట్ చేశాను కదా, నాకు వచ్చేటప్పటికి మొత్తం అందరికి నాకు ఎగైనెస్ట్ అయిపోయారండి అని చెప్పి ఏదైతే బాధ ఉందో ఆ టైంలో హౌస్లో నిలబడిన ఒకే ఒక వ్యక్తి నాకు సపోర్ట్గా భరణి గారు ఆడండి అని చెప్పి దివ్య. సో తెలియకుండానే ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది అమ్మాయి. అంటే ఓకే, హౌస్లో ఇప్పుడు ఎంతమంది ఎగైనెస్ట్గా ఒక అమ్మాయి మన గురించి నిలబడుతుంది. అమ్మాయినా అబ్బాయినా దివ్య అనే పర్సన్ నిలబడుతుంది. గేమ్ అయిపోయానండి. అప్పుడు తను మాట్లాడింది, భరణి గారు దిస్ ఇస్ బిగ్ బాస్, డోంట్ ట్రస్ట్ ఎనీవన్, మీకేం మీరు ఆడండి. మీకు నేను వచ్చినప్పుడే నేనేం చెప్పాను, మీకు టాప్ ప్లేస్లో మిమ్మల్ని పెట్టాను, నేను మిమ్మల్ని నెంబర్ 1 ప్లేస్లో పెట్టాను, మీరు ఆడండి, మీకు ఏం మీరు ఆడండి అని సపోర్ట్ చేసేవాడికి నాకు కొంచెం మంచిగా అనిపించింది. వేరే తనుజ కూడా
తెలియకుండానే అంటే మేబీ తన మనసులో ఏముందో తెలియదు, తెలియకుండానే రీజన్ కొంచెం తగ్గుతూ వచ్చింది. ఆ నెక్స్ట్ లీడర్ బోర్డ్ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు తనుజ కన్నా ముందు దివ్య వచ్చి అడిగింది, ఇప్పుడు ఇద్దరిద్దరు ఒక టీం కింద ఫామ్ అవుతున్నారు కదా, మీ టీంలో నేను ఆడొచ్చా అని. ఆల్రెడీ నాకు అమ్మాయి మీద గుడ్ ఇంప్రెషన్ ఉంది, నామినేషన్స్ పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడుతుంది, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడుతుంది. సో తనుజ కన్నా ముందు వచ్చేటప్పుడు అడిగేటప్పటికి ఏమైందంటే నేను నో చెప్పలేకపోయాను దివ్యకి. సరే మా ఆడదాం. తను అడిగిన తర్వాత తనుజ వచ్చింది, ఏం చేద్దాం అని చెప్పి. నేను మరి దివ్యకి ఇలా చెప్పాను, అదే దివ్య నేను చూస్తున్నాను, మీరు దివ్య వచ్చి అడిగినండి, మీరు ఓకే చెప్పారు, సరే ఓకేనా. అప్పుడు కళ్యాణ్ అడిగాను, అప్పటికి ఇద్దరు క్లోజ్ దీంట్లో ఉన్నారు, నువ్వు తనుజ ఒక టీం అవ్వచ్చు కదా అని చెప్పండి. మొత్తానికి లక్కీగా వాళ్ళిద్దరు ఒక టీమేర్. ఆ 1 వీక్ మేము ఆడిన లీడర్షిప్ అండి, లీడర్ బోర్డులో ఒకరికొకరు ఆలోచనలు షేర్ చేసుకుంటూ లీడర్ బోర్డులో టాప్ పొజిషన్లోకి వెళ్ళాం, టాప్ నెంబర్ 1లో ఉన్నాం నేను దివ్య. ఆ లీడర్ బోర్డులో వీకెండ్ అయ్యేటప్పటికి నెంబర్ 1లో ఉన్నాం. అప్పుడు ఏదైతే మేము ఒకరినొకరు ఆలోచనలు మార్చుకొని ఒక టీం కింద ఇద్దరు ఫైట్ చేసి నెంబర్ 1 దీంట్లో ఏమో, అప్పుడు మా ఇద్దరి మధ్య ఒక తెలియని ఒక బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ అయింది. అది దట్ వాజ్ ద రీజన్. అంటే ఆమె చెప్పడం అంటే ఫ్లోరా ఎందుకు అలా అందని అంటే వాళ్ళు బ్రదర్ సిస్టర్ అంటారు, మాకు కూడా అలా చెప్తారు, బట్ ఒకళ్ళు తలపెట్టి పడుకుంటాం, అవన్నీ చూస్తుంటే వీఆర్ నాట్ దట్ మచ్ కంఫర్టబుల్ విత్ అంటే వాళ్ళు ఏదైతే ఒక బాండ్ మాట్లాడుతున్నారో ఆ బాండ్ కనిపించలేదు అక్కడ. ఎందుకు నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నానంటే, దిస్ ఈస్ ద స్పేస్ దట్ యూ హ్యావ్ టు క్లారిఫై యువర్ సెల్ఫ్ టు ద ఆడియన్స్, కాబట్టి అడిగాను. ఇప్పుడు తనుజ కూడా నాతో అంత క్లోజ్గా ఉంటుంది. తనుజ కూడా నేను షాల్మ చేసి నేను మాట్లాడతా, తనుజను కూడా టాస్క్ గెలిచినప్పుడు హక్ చేసుకుంటా, దివ్య కూడా అంతే. వేరే తనుజ దగ్గర అలా కనబడినప్పుడు దివ్య దగ్గర ఇలా కనబడింది అంటే అది నాకేంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒకటేనండి, చాలా మంది ఆడియన్స్ అంటే మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్, కొంతమంది ఆడియన్స్ కూడా దివ్యాదే జెన్యున్ బాండ్, దివ్య జెన్యున్ గా ఉంది బర్నీ గారితో అని చెప్పి చాలా మంది మెసేజ్లు. కొంతమందికి తనుజ బాండ్ నచ్చింది. అది ఎందుకు ఏ బాండ్ ఎవరికి నచ్చుతుందో కూడా తెలియదు, కానీ తనుజ బర్నీ బాండ్ అనేది బాగా హైలైట్ అయింది. నానా కూతురు బాండ్, అది అన్నా చెల్లి బాండ్, మరి ఎందుకు వాళ్ళు పక్కన పెట్టారు తెలియదు. మీకు ఒకటే చెప్తానండి, సెకండ్ టైం ఎంట్రీ ఇచ్చినప్పుడు నాకు రిబ్కి అంత పెద్ద ఇంజరీ తగిలిన తర్వాత ఇంట్లో సొంత మనిషిని చూసుకున్నట్టు చూసుకుందాం అమ్మాయి దివ్య. సొంత మనిషిని ఒక ఇంట్లో మన సొంత మనిషి దెబ్బ తగిలితే ఎలా చూసుకుంటుంది అలా చూసుకుంది. నేను అమ్మాయిని పాయింట్స్ దొరికి నామినేట్ చేసినప్పుడు కూడా, నామినేట్ చేసిన తర్వాత కూడా ఆ రోజు నైట్ నేను ఇంత మంచి అమ్మాయి, మన ఇంట్లో సొంత మనిషి ఎలా ఉంటుందో అలా చూసుకుంటుంది అమ్మాయి నామినేట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే గేమ్ వరకు వచ్చేటప్పటికి ఒకరినొకరు మనకి ఎక్కడైతే అడ్లున్నాయో తీసుకుంటూ వెళ్ళడమే కదండి మన జర్నీ. అవునవును. అదే ఒకే వీక్లో తనుజని నామినేట్ చేయాల్సి వచ్చింది, ఇద్దరు నామినేట్ చేయాలి, తనుజని దివ్యాని ఇద్దరు నామినేట్ చేశాను. బట్ అలా అని కాదు, ఇప్పుడు వాళ్ళు చూపించిన ఎఫెక్షన్కి నేను ఎక్కడ అంటే జెన్యూన్ ఎఫెక్షన్ ఇచ్చాను తప్ప నేను అంటే ఫేక్ గేమ్ కోసం మాత్రం నేను ఎఫెక్షన్ చూపించలేదు. ఫ్లోరా గారికి మరి అలా ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. నాకు అంటే ఫస్ట్ టైం నేను ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కానీ బయట కానీ ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను. నాతోనే చెప్పింది, వేరే వాళ్ళతో చెప్పింది అయితే నేను అడగను, అక్కడ ఏమేమి ఉంచారో ఏం తీసేస్తారో నాకు తెలియదు కాబట్టి. నాతో మాట్లాడారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే ఇట్స్ నాట్ లైక్ దట్. షీ ఈజ్ ఎ జెన్యూన్ గర్ల్, చాలా మంచి అమ్మాయి, చాలా ఉన్నత విలువలు ఉన్న అమ్మాయి. ఒక మనిషిని అమ్మాయి 2-3 సార్లు హోస్ట్ నాగ్ సార్ అడిగినప్పుడు కూడా, సార్ నా గేమ్ నేను ఆడతాను, నా గేమ్ని ఏది డిస్టర్బ్ చేయదు, కానీ ఈ హౌస్లో హార్ట్ఫుల్గా హార్ట్ తోటి ఆలోచించే వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే నా అన్న, దట్ ఈస్ బర్నీ గారు. ఇప్పుడే కాదు, హౌస్ నుంచి బయటకు వెళ్ళినా ఎప్పటికీ ఆయన నా అన్నయ్యే. ఎలిమినేట్ అయిపోయిన రోజు కూడా స్టేజ్ మీద నుంచి ఆయన ఎప్పటికీ నా అన్నయ్యే, ఆయన గెలవాలని దేవుడు దండం పెట్టుకుంటాను, కొబ్బరికాయలు కొడతానని చెప్పి ఏడ్చింది అమ్మాయి. అంటే ఫ్లోరా గారు మరి ఎందుకు అలా అన్నారో ఆవిడ కరెక్ట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్ చేసుకుంటే వెల్ అండ్ గుడ్, లేదంటే తన ఇష్టం. అయితే నాగబాబు గారి గురించి మాట్లాడారు ఇందాక, మా గురువు అని మాట్లాడారు మీరు. అది చాలా పెద్ద పదం బేసిక్గా. అమ్మ తర్వాత మీరు అంత స్థానం ఇచ్చి ఆయనకి, మా అమ్మ ఒప్పుకుంది, గురువు గారు ఒప్పుకున్నారు కాబట్టి ఎందుకు అంత, అంటే ఆయనతో బాండింగ్ ఏంటి, మెగా బ్రదర్ నాగబాబు గారితో మీకు? మనకి ఇప్పుడు నాకు 20 years అప్పుడు 21 years అప్పుడు ఫాదర్ చనిపోయారు. సో
అమ్మ ఎంతవరకు చెప్తుంది, ఇలా ఉండరా అని చెప్తుంది. బట్ ఎక్కడో మనకి ఒక చిన్న నెగ్లిజెన్స్, అది ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. అమ్మ తర్వాత అన్న చెప్తాడు. బట్ వీళ్ళిద్దరికన్నా ఈయన నాకు ఏది చెప్పినా నాకు నచ్చేటట్టు చెప్పేవారు. నాకు నచ్చని విషయాన్ని కూడా నాకు నచ్చేటట్టు చెప్పేవారు. నేను అది అడాప్ట్ చేసుకోవాలని చెప్పి నాలో ఎక్కడో ఒక ఇంట్రెస్ట్ పెరిగేటట్టు చెప్పేవారు ఈయన. సో ఈయన సార్ పరిచయం తర్వాత ఈ జర్నీలోనే ఏవైతే నా కెరీర్కి కానీ నా లైఫ్కి కానీ ఉపయోగపడిన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలియకుండా పక్కకి వెళ్ళిపోయాయి. హెల్త్ మీద ఫోకస్ పెరిగింది, ఫిట్నెస్ మీద ఫోకస్ పెరిగింది, నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవడం మీద ఫోకస్ పెరిగింది. భరణితో తక్కువ మాట్లాడే వాళ్ళు కూడా భరణితో ఎక్కువ మాట్లాడడం స్టార్ట్ చేశారు. నాకు ఆ డిఫరెన్స్ కనబడింది. చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంకోటి, ఆయనకి విపరీతమైన బుక్స్ చదివే అలవాటు ఉంది. చాలా విషయాల మీద అవగాహన ఉంది. మన క్యారెక్టర్ని, మన లైఫ్ ఎప్పుడు కూడా చాలామంది వీడు కారణాలు చెప్తారు. కాదు, మన హెల్త్ కానీ, మన కెరీర్ కానీ, మన లైఫ్ కానీ, మనం తీసుకునే డెసిషన్స్, మన అలవాట్లు, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే నీ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ బాగుంటుందో నీ గోల్స్కి చాలా దగ్గర అవుతావు. నువ్వు చాలా ఫోకస్గా వర్క్ చేస్తావు. ఏదైనా సరే కెరీర్ మీద కానీ, నీ ఫ్యామిలీ మీద కానీ, నువ్వు ఫిజికల్గా, మెంటల్గా హెల్తీగా ఉంటే అది ఏమంటారు దాన్ని, ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ ఫ్యామిలీ మీద కూడా పడుతుంది. వాళ్ళు కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తారు. ఇలా చెప్పుకుంటే సార్, నా ఒక్కడికే కాదు, చుట్టూ ఒక 4-5 ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవ్రీడే షూట్, లేకపోతే జిమ్, వర్కౌట్స్, మంచి డైట్, ఇవన్నీ ఒక మంచి గుడ్ హ్యాబిట్స్ అయితే అందరూ నేర్చుకున్నాం. గుడ్ థాట్స్ అండి, గుడ్ డిస్కషన్స్, గుడ్ డిబేట్స్ ఆయనతో ఉన్నప్పుడు. చాలా విషయాల్లో ఆయన చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర. ఫస్ట్ టైం హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన రివ్యూ ఏంటి మీ ఆటపై? బన్నీ, ఇట్స్ ఫైన్. నువ్వు వెళ్ళావు, నువ్వు బయట ఎలా ఉంటావో, అమ్మాయిలతో ఎలా ఉంటావు, అమ్మాయిలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తావు, లోపల కూడా హౌస్లో అదే చేసావు నువ్వు. ఆడియన్స్కి వద్దనుకున్నారేమో, సరే ఓకే గుడ్. మళ్ళీ కాల్ వచ్చింది, సార్ మళ్ళీ కాల్ వచ్చిందా, సో వెళ్ళు. ఏవైతే నీకు అవరోధాలు అనిపించుకున్నాయో వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకో. ఇప్పుడు నీ గేమ్ ఏంటంటే నీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అంటే ఇలాగే ఉండని చెప్పను నేను, ఇలాగే ఉండని చెప్పను. ఏది నిన్ను నువ్వు మార్చుకుంటే నీ గేమ్ ఉపయోగపడుతుందో అది మార్చుకో, అదొకటే చెప్పారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత నా గేమ్ మార్చుకున్నాను. ఇప్పుడు వెళ్ళిన రెండో రోజు అంత పెద్ద దెబ్బ తగిలిన తర్వాత ఒక మనిషి అంటే ఆలోచన విధానం ఎలా ఉంటుంది, రిబ్కి అంత దెబ్బ తగిలిన తర్వాత మెంటల్గా కానీ ఫిజికల్ కానీ కొంచెం డౌన్ అవుతాం. కానీ సెకండ్ టైం ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి వదలకూడదని చెప్పి స్ట్రాంగ్గా నిలబడి ఉంటాం. కానీ ఆ టైంలోనే తను పాపం దివ్య బాగా స్ట్రాంగ్గా నిలబడి నాకు సపోర్ట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తూ, ఇది హీల్ అవడానికి ఆల్మోస్ట్ 3 weeks పట్టింది. బట్ దీంట్లో దివ్య మీద, తనుజ మీద, సుమన్ మీద ఎఫెక్షన్స్ ఉన్నాయి. బట్ సుమన్ నామినేట్ చేయడానికి నాకు ఎక్కడ పాయింట్స్ దొరికేవి కాదు. బట్ వీళ్ళిద్దరిని నామినేట్ చేయడానికి పాయింట్స్ దొరికేవి. ఎక్కడో దగ్గర తప్పు మాట్లాడడం, లేదంటే తప్పు చేయడం, నాకు నచ్చింది బిహేవ్ చేయడం, ఏదో చేసేవారు, పాయింట్స్ దొరికాయి. బట్ సుమన్ దగ్గర పాయింట్స్ దొరకలేదు. వాళ్ళు నామినేట్ చేశాను. నా గేమ్ ఎంటర్టైన్మెంట్ అంటే నాలో ఉన్న కామెడీ హ్యూమర్ తెలియకుండానే బయటకు వచ్చింది. అది 2-3 సార్లు నాకు సార్ కూడా భరణి, ఈవెన్ సుమన్, ఇమాన్యుల్ ఉన్నా సరే నువ్వు కూడా కామెడీ చేయడం స్టార్ట్ చేసావు, అది మాకు కొత్తగా ఉంది, బాగుంది భరణి, వీఆర్ ఎంజాయింగ్ అని చెప్పన్నారు. బట్ లక్కీలీ 14th week వరకు వచ్చాను. బట్ 14th week ఎలిమినేట్ అవుతానని చెప్పి నేనైతే అనుకోలేదండి. నేను టాప్ 5లో ఉంటానని నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. బట్ ఐ డోంట్ నో, అంటే నేను వెళ్తాను దీంట్లో. ఎప్పుడైతే ఎలిమినేట్ అయ్యానో దెన్ నేను బజ్లో కూడా అదే చెప్పాను, మేబీ నాకన్నా కొంచెం బెటర్గా ఆడుంటారు అని చెప్పి చెప్పున్నాను. ఎస్. అయితే మీ ప్రకారం ఇప్పుడున్న, మీరు బయటకు వచ్చారు, ఒక 2-3 days అయ్యింది, మీకు బయట ఉన్న అన్నీ కూడా తెలిసి ఉంటాయి కదా, మీ ప్రకారం ఎవరు అనుకుంటున్నారు విన్నర్? ఇట్స్ టఫ్ అవ్వండి ఇద్దరికి, తనుజాకి కళ్యాణ్కి టఫే ఉంటుంది. బట్ ఈ వీక్లో మరి ఓటింగ్ ఎలా పడిందన్న దాని మీదే వాళ్ళిద్దరు ఎవరు గెలుస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అయితే నేను విన్న దాని ప్రకారం ఏమో అక్కడ స్టేజ్ మీద ఏమో తనుజ పేరు చెప్పారు. తనుజాకి ఆల్ ద బెస్ట్ మా, కప్పు తేవాలి, మేక్ మీ ప్రౌడ్ అని చెప్పాను. బయటకు వచ్చాకేమో కళ్యాణ్ పేరు చెప్పారు. అక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేను ఇద్దరికి 1-1 ఇచ్చాను. ఎవరికి 5th place లో సంజన గారిని పెట్టాను, 4th place లో డిమాన్ పెట్టాను, 3rd place లో ఇమాన్యుల్ పెట్టాను,
సెకండ్ ప్లేస్ తీసేసి ఫస్ట్ ప్లేస్ ఇద్దరికి పెట్టా. ఉమ్. ఎవరికి? తనుజాకి పెట్టాను, కళ్యాణ్కి కళ్యాణ్కి పెట్టాను. పెట్టు. ఉమ్. నో 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 కాదు, మీరు ఖచ్చితంగా ఒకళ్ళ ఎవరికి మీదే ఇవ్వగలరు పెట్టు. అని చెప్పండి, ఇవ్వగలరు అని చెప్పంటే నేను అప్పటికి బజ్లో ఉన్నాను కాబట్టి బయట ఏం బయట జరుగుతుంది? ఏం జరుగుతుందో నాకు తెలియదు నాకు. ఉమ్. బట్ లోపల ఆడిన గేమ్ ప్రకారం నాకు ఏమనిపించింది, దాని ముందు కెప్టెన్ No. కెప్టెన్ అయ్యాడు, ఉమ్. దాని తర్వాత ఇమ్మీడియట్గా టికెట్ ఫినాలే కొట్టాడు. ఉమ్. అంటే టాస్క్ పరంగా కానీ కరెక్ట్గా వెళ్తున్నాడు, తనుజా కన్నా కొంచెం బెటర్ దీంట్లో ఉన్నాడు. ఉమ్. ప్లస్ ఇంకొకటి కామ్ అండ్ కంపోజ్డ్గా ఉన్నాడు, వెళ్తున్నాడు. ఉమ్. ఇప్పుడు అక్కడ సక్సెస్ అనేది ఒక్కొక్కసారి 0.5% కూడా మీకు డిఫరెన్స్ చూపించేస్తుంది అవును, కదా. అవును, అవును. అది ఆలోచనలో చెప్పాను కానీ ఉమ్. జెన్యున్గా అయితే ఇప్పుడు నేను ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నేనేం కోరుకుంటా, నన్ను ఎవరు బాగా చూసుకున్నారు హౌస్లో, నాతో ఎవరు క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళే రావాలని కోరుకుంటాను కదా ఉమ్. జెన్యున్గా అయితే. ఉమ్. అక్కడ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ ప్లేయర్గా నాకు అక్కడ అనిపించింది ఇద్దరికి నేను ఫస్ట్ 1 ప్లేసే ఇచ్చాను నేను. Yes, yes. బట్ ఆ 0.5% ఎందుకంటే నేను ఆ కెప్టెన్సీ ముందు గెలవడం, తర్వాత టికెట్ ఫినాలే తను ఆడిన తీరో చూసి నేను అది ఇచ్చింది. కానీ ఉమ్. బట్ స్టేజ్ మీద నేను ఏదైతే చెప్పానో కప్పు తీసుకురావాలి, మేక్ మీ ప్రౌడ్ అని ఎందుకు చెప్పానంటే, తను చాలాసార్లు ఎప్పుడు క్యాప్టెన్గా గెలిచినప్పుడు కానీ, చాలా టాస్క్లు గెలిచినప్పుడు కానీ నేను అమ్మాయిని పైకి వెళ్ళి లిఫ్ట్ చేసేవాడిని. అది మనస్ఫూర్తిగా ప్లాన్ చేసుకునేది కాదు. ఉమ్. ఉమ్. అమ్మాయికి నేను చాలాసార్లు ప్రతి టాస్క్లో నిలబడ్డాను, కొన్ని టాస్క్లు గెలిపించాను, ఇమ్యూనిటీ ఇచ్చాను. ఆ అమ్మాయి నాకు రిటర్న్ ఏమి ఇస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉమ్. మీకు లాస్ట్ లీడర్షిప్లో కూడా నేను వెళ్ళి అడిగితే లేదు ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాడు నా గురించి అని చెప్పాను. అది ఉమ్. నేను బాధపడ్డా, నువ్వు హెల్ప్ చేయమ్మా, మరి నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు, నువ్వు హెల్ప్ చేయటం అంటే ఇమాన్యుయల్ స్టాండ్ తీసుకున్నాను అన్నది. ఉమ్. బాధపడ్డా. ఉమ్. బట్ నెక్స్ట్ నేను పక్కకి వెళ్తున్నప్పుడు పాయింట్స్ ఇవ్వాలి. ఉమ్. పాయింట్స్ ఇవ్వాలన్నప్పుడు ఆ ముందే గంట ముందు అడిగితే హెల్ప్ చేయని తనుజాకి యాక్చువల్లీ ఇవ్వకూడదు. ఉమ్. అదే చెప్పాను. ఉమ్. చాలాసార్లు నా మైండ్ నా హార్ట్ డామినేట్ చేసింది. ఉమ్. స్టిల్ అక్కడ తనుజాకి ఇవ్వాల్సి వచ్చింది. అందుకే నేను తెలియకుండా బర్స్ట్ అయినా ఆ సిచ్యువేషన్ పాయింట్స్ ఇస్తున్నప్పుడు. ఉమ్. అయితే కామనర్స్ చాలామంది వచ్చారు. బట్ టాప్ 5 చూసుకుంటే ఇప్పుడు డిమోన్ అండ్ కళ్యాణ్. అంటే కళ్యాణ్ ఆట ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు విన్నర్ రేస్లో కూడా మీకు అనిపించింది బయటకు వచ్చిన తర్వాత ఎవరు ఉన్నారంటే కళ్యాణ్ అని చెప్పేస్తాను. సో ఒక కామనర్గా ఎంటర్ అయిన కళ్యాణ్ ఫస్ట్ 1 or 2 వీక్స్ ఆల్మోస్ట్ ఒక వన్ ఆఫ్ ద సెకండ్ థర్డ్ వీక్లో ఏంటంటే ఎలిమినేషన్ ఫైనల్ 2 వరకు కూడా వచ్చేసాడు ఎలిమినేషన్ ప్రాసెస్లో. బట్ అలాంటి కళ్యాణ్ ఇప్పుడు ఈరోజు విన్నర్ రేస్కి వచ్చేసాడు. అంటే మీరు ఏంటి, మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఆ గ్రోత్ ఫ్యాక్టర్ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ 3 వీక్స్ కళ్యాణ్ గేమ్ ఏం లేదని హోస్ట్ సరే చెప్పారు, కళ్యాణ్ అసలు కనబట్టలేదని చెప్పి. అవును. 4th వీక్ తర్వాత తన్ని మొత్తం టోటల్ గేమ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు. ప్లస్ ఐ డోంట్ నో ఎవరైతే బయట ఉండి సపోర్ట్ చేస్తున్నారో కళ్యాణ్కి ఉమ్. ఒక స్ట్రాంగ్ దీని మీద వెళ్తున్నారు వాళ్ళు. అంటే అది ఎవరు చేస్తున్నారో కళ్యాణ్ నాకు తెలియదు. ఉమ్. ఉమ్. కళ్యాణ్కి బయట నుంచి సపోర్ట్ చేస్తున్నట్టుగా చేస్తున్న వాళ్ళు కానీ, అంటే ఒక ఈ టోటల్ పియర్ యాక్టివిటీస్. అంటే అది నాకు తెలియదు, నాకు ఎవరు చేస్తున్నారు అది చాలా ప్లాన్డ్గా ఉమ్. బాగా చేస్తున్నారు, బయటకు వచ్చిందో తెలిసింది. ఉమ్. బట్ లోపల నేనున్న రోజులు మాత్రం ఇప్పుడు నాకు ఇద్దరినే ఎంటైర్ మొత్తం బిగ్ బాస్ జర్నీలో నామినేట్ చేయని వ్యక్తులు ఎవరు ఉన్నారంటే, ఒకటి సుమన్ శెట్టి, 2 కళ్యాణ్. ఉమ్. కళ్యాణ్ నేను నామినేట్ చేయలేదు ఒకసారి కూడా. ఉమ్. ఉమ్. నాకు పాయింట్స్ ఇవ్వలేదు అంటే నాకు ఎక్కడో నచ్చినట్టే కదా. అవును. నాకు పాయింట్స్ ఇవ్వలేదు తను ఎక్కడ, ఏది పాయింట్ అనేది దొరకలా. ఉమ్. సో థర్డ్ వీక్లో ఎప్పుడైతే ప్రియాని తను బాటమ్ 2లో ఉన్నారు, ఉమ్. బాటమ్ 2లో ఉన్నప్పుడు ప్రియా ఎలిమినేట్ అయింది. అవును. తను వచ్చాడు మళ్ళీ, అది తప్పించుకుని వచ్చాడు, ఎలిమినేషన్ తప్పించుకుని వచ్చాడు. అవును. తప్పించుకుని వచ్చినప్పుడు ఒక అరగంట సేపు మాట్లాడాను, ఏం చేయాలి వర్ణి గారు నాకు కొంచెం చెప్పండి అని చెప్పినప్పుడు నేను కూర్చోబెట్టి ఒక 1/2 hour మాట్లాడాను. మీ ఎలా ఉండాలో అలా ఉండు, ఉమ్. నువ్వు ఎవరితో కంపేర్ చేసుకోకు, ఉమ్. నాతో కూడా కంపేర్ చేసుకోకు. నాకున్న స్ట్రాటజీ వేరు, నాకున్న గేమ్ వేరు. ఉమ్. నేను నాలా ఉండాలని చెప్పను, బట్ నువ్వు నీలా ఉండడానికి ట్రై చేయి, అవకాశం వచ్చినప్పుడు ట్రై టు గివ్ యువర్ బెస్ట్, ఉమ్. గేమ్ మార్చుకుని వెళ్ళు అని చెప్పన్నాను. ఉమ్. ఆ 4th వీక్ నుంచి తనుజాకి మనోడు క్లోజ్ అయ్యాడు ఉమ్. తెలియకుండా. అంటే ప్లానింగ్ అన్నది నేను చెప్పను, నేను ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్స్, గుడ్ ఫ్రెండ్స్గా ఇద్దరు ట్రావెల్ చేశారు. అక్కడి నుంచి తన గేమ్ ప్లాన్ మారింది. అంటే ఒకటే మీటర్లో అప్ అండ్ డౌన్స్లో ఎస్ ఆడుకుంటూ వెళ్ళాడు, ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఎస్. లాస్ట్ సీజన్లో చూసుకుంటే చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కింద వచ్చారు. వాళ్ళలో ఒకళ్ళిద్దరు టాప్ 5 టాప్ 2 కూడా రన్నర్ గౌతమ్ వీళ్ళందరూ వచ్చారు. బట్ ఈసారి ఓజీస్ అని వచ్చారు, ఎవరు కూడా ఓజీస్ కాదు, ఓజీస్ నిలబడ్డారు. అదే మన 5 స్టార్స్ 5 స్టార్స్ 5 స్టార్స్ ఎవరు అంటే
ఫైవ్ స్టార్మ్స్ వచ్చేటప్పటికి ఓజీస్కి ఆడియన్స్ సపోర్ట్ బాగా వచ్చిందండి. మెయిన్ ఎవరైతే స్టార్టింగ్ నుంచి ఉన్నారో సెలబ్రిటీస్ కింద ఎంటర్ అయ్యి వాళ్ళకి ఒక ఫ్యాన్ బేస్, సాలిడ్ ఫ్యాన్ బేస్ అయితే డెవలప్ అయిపోయింది నేను చూసిన తర్వాత. అందుకనే వాళ్ళు కూడా వీళ్ళిద్దరూ కళ్యాణ్ని వీళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఒక ఫ్యాన్ ఆల్రెడీ అగ్ని పరీక్ష నుంచి వచ్చారు కాబట్టి అగ్ని పరీక్షతో ఎంటర్ అయ్యేటప్పటికే కొంతమంది ఫ్యాన్ బేస్ వచ్చింది వాళ్ళకి. దాని తర్వాత దీంట్లోకి వచ్చారు హౌస్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయింది. ఎవరైతే సెలబ్రిటీస్ కింద ఎంటర్ అయ్యారో వాళ్ళకి ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉంది బయట. వీళ్ళు వచ్చిన తర్వాత విడిపోయి ఎవరి కాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళారు. ఫైర్ స్టార్మ్స్ సడన్గా 5th వీక్ ఎంటర్ అయ్యారు. ఫైర్ స్టార్మ్స్లో నిఖిల్ నాయర్, గౌరవ్, మాధురి గారు, ఆయేషా, రమ్య, వీళ్ళు 5 ఎంటర్ అయ్యారు. మరి వీళ్ళకి ఎంత అంటే ఫ్యాన్ బేస్ ఏముందో నాకు తెలియదు, నాకు నిజంగా ఐడియా లేదు నాకు. బట్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో వీళ్ళ ఫ్యాన్ బేస్ని అంటే డామినేట్ ఫైర్ స్టార్మ్స్ ఫ్యాన్ బేస్ ఓజీ ఫ్యాన్ బేస్ని డామినేట్ చేయలేకపోయింది. వీళ్ళకి స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ అప్పటికే వచ్చేసింది. సో ఎవరికైతే తక్కువ ఫ్యాన్ బేస్ ఉందో వాళ్ళు వారానికి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతూ వచ్చారన్నమాట. దానివల్ల వీళ్ళు ఉండిపోయారు ఫిల్టర్ అయిపోయి. బట్ డే 1 నుంచి ఉన్న కళ్యాణ్, డిమాండ్ మాత్రం వాళ్ళిద్దరూ నిలబడ్డారు వీళ్ళతో పాటు. ఎస్. అయితే అఖండ సినిమా చూసుకున్నారా మీరు బయటకు వచ్చిన తర్వాత? లేదండి, అఖండ ఈరోజు వెళ్ళాలి. ఎందుకంటే ఆల్రెడీ నేను బయటకు వచ్చిన వెంటనే అఖండ బాగుందని చెప్పి ఎప్పుడైతే టాక్ అవుతుందో సార్కి డైరెక్టర్ గారికి మెసేజ్ పెట్టాను, ముందు చూసి కాల్ చేయని చెప్పన్నారు. ఈరోజు ఈవినింగ్ వెళ్తున్నా. ఎస్. ఇక్కడేమో అక్కడ చూస్తేనేమో అక్కడ ఎవరో రిబ్స్కి దెబ్బ తగిలింది, ఇక్కడ చూస్తేనేమో బాలయ్య గారి చేతిలో. ఎలా ఉంది ఎంటైర్ షూట్ ఎపిసోడ్? ఎలా అనిపించింది అది మొత్తం? అసలు ఫిలిం సిటీలో షూట్ చేసాను ఒక 10 days. యాక్షన్ సీక్వెన్స్ మొత్తం అది. అవును, ఇంట్రడక్షన్ ఫైట్. ఇందులో బోయపాటి గారి సినిమా అంటే ఫైట్స్ ఏ రేంజ్లో ఉంటాయో తెలుసు కదా మీకు. బట్ నేను అంటే క్యారెక్టర్ లెంగ్త్ గురించి ఏమో ఆలోచించలేదు. డైరెక్టర్ గారు పిలిచి భరణి 4 ఉంటారు, 4లో ఒక క్యారెక్టర్, బట్ ఇంపార్టెన్స్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటే బాగానే ఉంటుంది, చెయ్యి అని చెప్పి ఆయన దగ్గర నుంచి చేస్తావని ఉండదు, చెయ్యి అంటే ఇంక చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఎందుకంటే ఆల్రెడీ నాకు జయజానకి నాయకులో త్రూ అవుట్ క్యారెక్టర్ ఇచ్చారు, జగద్బాబు బ్రదర్ క్యారెక్టర్ ఇచ్చారు, తర్వాత వినయ విద్యారాంలో త్రూ అవుట్ క్యారెక్టర్ ఇచ్చారు, కాప్ రోల్ ఇచ్చారు. బట్ అంత సపోర్ట్ చేసిన వ్యక్తి, అంత ఎంకరేజ్ చేసిన వ్యక్తి పిలిచి క్యారెక్టర్ చేయమంటే అది ఏ క్యారెక్టర్ అయినా ఒక్క షార్ట్ క్యారెక్టర్నే చేయాలి 100%. బట్ అలా చేసిందే కానీ బట్ చాలా మంది బయటకు ఉందా లుక్ బాగుంది, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది అని చెప్పి చాలా మంది చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద సినిమాలో బాలకృష్ణ గారి ముందు ఆనడం అనేది కూడా గొప్ప విషయం. అంటే హీరోకు గుద్దాలంటే హీరోకి విలన్ కూడా అంటే ఎదురున్న ఎంటగానిస్ట్ కూడా ఆ రేంజ్లో ఉంటేనే కానీ అవ్వదు అది యాక్చువల్గా. సో మరి అయితే అంటే ఇప్పుడు సీరియల్స్ పరంగా ఈ బుల్లితెరలో మీరు ఒక పీక్స్ చూశారు, బట్ ఇప్పుడు అది వద్దనుకుని ఇటు వైపు వచ్చాను అన్నారు కదా, పర్సనల్ రీజన్స్ అన్నారు. ఏంటి? వద్దనేం లేదండి, వద్దనేం లేదు. అంటే ఇంకా చాలు ఇప్పుడు. ఇంకా నా ఏజ్కి వచ్చేటప్పటికి ఏమవుద్ది, ఇప్పుడు నాకు టీవీలో నాకు ఇప్పుడు హీరో క్యారెక్టర్ అనేది చేయడం అన్నది ఇవ్వరు, ఇచ్చినా అది కరెక్ట్ కాదు. అంటే సీరియల్లో హీరో అనేటప్పటికి ఏమవుతుందంటే సీరియల్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ ఒక 2-3 ఉంటాయి. అది మీ టీవీ అనేటప్పటికి మీకు ఎలా ఉంటుంది తెలుసా, మీకు ఫిమేల్ లీడ్ రోల్స్ ఎక్కువ ఉంటాయి, మేల్ లీడ్ రోల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడో కానీ ఒక 20 సీరియల్లో ఒక సీరియల్ ఉంటుంది మెయిన్ లీడ్స్ ఉండడానికి, తగ్గిపోయింది. సో మన మీదే కథ ఉండాలి అని చెప్పుంటే అది కుదరదు. అది వాళ్ళేంటి రేటింగ్స్ ప్రకారం ఎప్పటికప్పుడు కథ మార్చుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒక ట్రాక్ బాగా ఎక్కింది అనుకోండి, రేటింగ్ బాగా వచ్చింది అనుకోండి, ఆ ట్రాక్ వెళ్తుంటుంది. సో ఒక మంచి క్యారెక్టర్ వస్తుందని చెప్పి ఇప్పుడు లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆడియన్కి తగ్గట్టు తీసుకెళ్ళాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే కథ ప్రకారం ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని మెయిన్ ఏంటంటే మెయిన్ లీడ్స్ పడ్డాయి. చీలాసౌ స్రవంతి కానీ, నాన్న కానీ, శుభలేఖ కానీ, లేదంటే సీతామహాలక్ష్మి కానీ. సీతామహాలక్ష్మి స్టార్మా చాలా పెద్ద హిట్ సీరియల్. అంటే క్యారెక్టర్స్ అన్ని నా మీద నడిచిన కథలు ఉన్నాయి. సో ఇప్పుడు అంతలాగా మనం ఎక్స్పెక్ట్ చేసి అలాంటి క్యారెక్టర్లు పడ్డాయి ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. అలా అని ఇంత మంచి క్యారెక్టర్లు చేసి ఇప్పుడు దీనిలో ఏదో క్యారెక్టర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగానే అంత మంచి క్యారెక్టర్ వచ్చి టీవీలో మనం ఎంజాయ్ చేస్తాం ఈ క్యారెక్టర్ మనకి డెఫినెట్గా మంచి పేరు తీసుకొని చెప్పి అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు డెఫినెట్గా నేను ఆలోచించి మళ్ళీ టేక్ ఏ కాల్. మీన్ వైల్ ప్రజెంట్ నాకు ఇప్పుడు ఎస్డిటి సాయి ధరమ్ తేజ్ గారిది
మూవీ షూట్ జరుగుతుంది. అది మళ్ళీ ఓకే. జాన్ నుంచి షెడ్యూల్ ఉంది. అది ఓకే. సంజయ్ దత్ గారు కాంబో జరుగుతుంది ఆ షూట్ అది. ఓకే. ఓకే. అది జాన్ నుంచి ఉంది. ఏది సమ్మరా లేట్ గట్ట? సమ్మర్ విశ్వంబర రిలీజ్కి ఉంది. దాని తర్వాత ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. విశ్వంబర పెద్ద క్యారెక్టరేనా? లేదండి, అది విశ్వంబర పెద్ద క్యారెక్టర్ అంటే ఒక ఇంపార్టెంట్ రోల్ అది కూడా. అదేంటంటే మైథలాజికల్ దీంట్లో ఉంటుంది, గెటప్ ఉంటుంది. ఓకే. వేరే ఇంకో దేవుడు ఉన్న గెటప్ గెటప్ ఉంటుంది, దేవుడు గెటప్. సో అది మరి చిరంజీవి గారితో అంటే మీరు చెప్పే సినిమాల పేర్లన్నీ కూడా పెద్ద పెద్ద అంటే చిన్న చిన్న సినిమాలు ఏమి నేను అదే విపరీతమైన స్పాన్ ఉన్న సినిమాలు. నేను అదే చెప్తున్నాను. తెలియదే ఉంది ఈ సినిమా ఫీల్డ్లోనే ఒక సీన్ చేసినా సరే ఆ సీన్ పండిందంటే టపక్కన బ్రేక్ వస్తుంది. అవును, త్రూ అవుట్ మూవీ చేసినా సరే ఒక్కొక్కసారి యూజ్ ఉంటుంది. అవును, కరెక్ట్. ఆ ఒక్క సీన్ క్యారెక్టర్ ఎప్పుడు పడుతుంది అని చెప్పి ఓపికతో వెయిట్ చేయడం అండి. ఎస్. మరి అంటే మీకు నాగబాబు గారు ఒక లక్కీ హ్యాండ్. ఇప్పుడు మరి చిరంజీవి గారితో చేస్తున్నారు విశ్వంబర, అవుద్ది అనుకుంటున్నారు? వాల్తెర్ వీరయ్య కూడా చేశాను. వాల్తెర్ వీరయ్య ఇంట్రడక్షన్ ఫైట్ వాల్తెర్ వీరయ్య చేశారు. బట్ విశ్వంబర రిలీజ్ ఉంది కాబట్టి మీరు అన్నారు కదా ఆ ఒక్క సీన్ కూడా బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ తెచ్చే ఆ ఒక్క సీను, ఆ ఇంపార్టెంట్ సీను అది అయి ఉంటుందని అనుకుంటున్నారు? అది మనం చెప్పలేమండి. అది ఇప్పుడు నేను మీకు మాట ఇచ్చేసి తర్వాత నేను ఎప్పుడైనా మళ్ళీ మీకు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మీకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. బర్ని గారు అప్పుడు ఈ క్యారెక్టర్ నాకు బ్రేక్ వస్తుందని చెప్పన్నారు, ఏమైందని చెప్పి. సార్ నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అన్ని సీరియల్స్ చేశాను. నేను ఎప్పుడైనా జస్టిల్లో నాన్న చేసిన వరకు నాన్న బర్నీగా గుర్తింపించింది, కానీ చీలాసో స్రవంతి అనేది బ్రేక్ చెప్తాను. కెరీర్ కూడా టీవీలో స్రవంతికి ముందు, స్రవంతి తర్వాతే. అలాగా సినిమాలో చెప్పుకోవడం లేదు. అదే చెప్పాను, గోపాల తర్వాత నాకు బ్రేక్ వస్తుంది అనుకున్నా. ఎందుకంటే మిథున్ చక్రవర్తి గారు ప్లానింగే, ఎగ్జిక్యూషన్ అంతా నా మీద ఉంటుంది మొత్తం సినిమా అంతా. వెంకటేష్ గారిని కోట్లో స్టాబ్ చేసి పొడిచేది మొత్తం ఎగ్జిక్యూషన్ అంతా నాది ఉంటుంది. అంత పెద్ద సినిమాలో అందులో మెయిన్ ఇద్దరు పెద్ద హీరోలు, పవర్ స్టార్ వెంకటేష్ గారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో విలన్ చేసామంటే డెఫినెట్ గా ఒక మంచి బ్రేక్ వస్తుందని చెప్పి అనుకున్నా. త్రూ అవుట్ క్యారెక్టర్ అలా అంటే మనం అంటే ఏంటి, మీరు వచ్చిన తర్వాత చూజ్ చేసుకోవడానికి ప్రాబ్లం అసలు రాలేదా మీ వరకు? రాలేదండి. బ్రేక్ వచ్చేసే క్యారెక్టర్స్ అయితే రాలేదండి. ఇంకా నేను చేసుకుంటూ వెళ్తున్నా, అడపదడప క్యారెక్టర్స్ వస్తున్నాయి. బట్ ఏ రోజు కూడా క్యారెక్టర్ రాకుండా లేదు. క్యారెక్టర్లు చేస్తున్నా. ఇప్పుడు సినిమా హిట్ అయిందో లేదో తెలియదు. మరి మాస్ జాతర తర్వాత నాకు ఇది అఖండ రిలీజ్ అయింది. అఖండ తర్వాత విశ్వంబర రిలీజ్ ఉంది. దాని తర్వాత ఆల్రెడీ సంబరా లేట్ కూడా జరుగుతుంది. 4-5 సినిమాలు ఉంటున్నాయి క్యారెక్టర్స్. బట్ ఒక్కటి పడాలండి, రికమెండ్ చేయొచ్చు కదా. ఎవరో మేము సార్, మీకున్న ఫ్యాన్ బేస్ ముందు పోల్చుకుంటే మేము ఎంత సార్? మీరు ఫ్యాన్ బేస్ ఇప్పుడు పెరిగిందండి, హౌస్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత. అదే ఇప్పుడు అయితే చూడాలి. అంటే ఎలాంటి క్యారెక్టర్ల మీద ఉంది మీ దృష్టి? అంటే ఇప్పుడు అలా లేదండి. ఇప్పుడు అంటే ఈ క్యారెక్టర్ పలానే క్యారెక్టర్ చేయాలని లేదు, రాసుకుని కూర్చోలేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా సరే, పాజిటివ్ క్యారెక్టర్ అయినా, బ్రదర్ క్యారెక్టర్ అయినా. ఇప్పుడు దీంట్లో ఇది మాస్ జాతరలో ఒక పాజిటివ్ కాప్ రోల్ చేశారు, లుక్ బాగుందని చెప్పన్నారు. ఇప్పుడు అదే సంబరా లేట్ గడ వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాం. ఏ క్యారెక్టర్ చేసినా సరే మనకి డెఫినెట్ గా పేరు తీసుకొస్తుంది అని చెప్పి అనుకునే చేస్తాం. బట్ ఏమవుద్దని చెప్పి సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అది. బట్ నేనైతే ఈ క్యారెక్టర్ చేయాలని గిరిగేసి కూర్చోలేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా సరే చేస్తాను, బెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత మన డైరెక్టర్ సిస్టమ్. పాలిటిక్స్లోకి వద్దాం అనుకుంటున్నారా మీరు? ఏం లేదండి. ఎందుకంటే మీరు నాగబాబు గారితో ఉండడం, తర్వాత మీ ఇమేజ్ మేక్ ఓవర్ అని చెప్పడం, తర్వాత ఈ ఫ్యాన్ బేస్ ఇదంతా చూసిన తర్వాత కొంతమంది అసలు అటువంటి ఆలోచన కానీ అటువంటి ఐడియా కానీ లేదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ప్లాట్ఫామ్ లాంటి ప్లాట్ఫామ్ మీద నా ఫ్యామిలీ వీక్లో నాగబాబు గారు ఆయన టైం తీసుకుని వచ్చి ఈ ప్రపంచానికి మొత్తం అందరికి చెప్పినట్టే కదా, బిగ్ బాస్ హౌస్ ప్లాట్ఫామ్ అంటే ఆ స్టేజ్ మీదకి వచ్చి భరణి నా తమ్ముడు, నా ఆత్మీయుడు అని చెప్పారు. చాలా, ఇంతకన్నా ఏం కావాలి నాకు? అలాంటి వ్యక్తి కోసం ఏం చేయమని చేస్తాను. అంటే నా వలన జరిగేది భరణి ఇది చెయ్యి అంటే నో చెప్పకుండా చేస్తాను. అది ఏ వర్క్ అనే సరే. బట్ నేనైతే పాలిటిక్స్లోకి లేదు. సో ఓన్లీ ఉన్నంత కాలం కూడా సినిమాలు. యాక్టింగ్ అంటే పిచ్చి అండి నాకు, ప్యాషన్ కూడా కాదు, పిచ్చి. అందుకనే చూసారా, నాకు ఎక్కడ అవకాశం ఉన్నా నేను రిక్వెస్ట్ అడుగుతాను, క్యారెక్టర్ చెప్పండి. అందుకని మిమ్మల్ని కూడా అడిగాను, మీకైనా అవకాశం ఉంటే ఎక్కడైనా పరిచయాలు ఉంటే చెప్పండి క్యారెక్టర్స్ అని చెప్పి. సో అంటే ఇప్పుడు మీకు ఒక రకమైన ఇమేజ్ రావడం అనేది కూడా వీటికి ఇబ్బంది అవుద్ది అనుకుంటున్నారా? అంటే ఫస్ట్ టైము అప్పుడు అంటే ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అయితే భరణి బాగా చేయగలడు అని వచ్చేయడం
నెగిటివ్ నెగిటివ్ క్యారెక్టర్లు అనేది. నెగిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువ చేయడం వల్ల నేను అలా నిజంగానే నేను తిక్కడునేమో అని చెప్పి అనుకున్నారు. నిజంగానే హౌస్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇప్పుడు అది బ్రేక్ అయింది. అది చాలా మంది ఇప్పుడు అమ్మాయిలు ఏంటి భరణి అన్న నీలాంటి అమ్మాయి అన్నుంటే బాగుందని చెప్పి అందరు మెసేజ్ పెడుతున్నారు. అంటే నేనేంటో నేను నిజంగా రియల్ లైఫ్ లో ఎలా ఉంటానో వాళ్ళకి అర్థమైంది. ఆ రకంగా హెల్ప్ అయింది నాకు ఒక రకంగా బిగ్ బాస్ హౌస్. మరి ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి? దే ఆర్ హ్యాపీ అండి, దే ఆర్ రియల్లీ హ్యాపీ. కాకపోతే ఫిజికల్గా బాగా వీక్ అయిపోయాను, దెబ్బలు తగిలించుకున్నా అని చెప్పి అమ్మ బాధపడుతుంది కదా. అమ్మ చాలా బాధపడింది ఈ రిబ్కి షోల్డర్కి దెబ్బ తగిలినప్పుడు. ప్లస్ ఏంటంటే ఏదో ఒక తెలియని స్ట్రెస్ ఉంటుందండి మనకి, ఎంత కాదనుకున్న స్ట్రెస్ ఉంటుంది, దానివల్ల కొంచెం వీక్ అవుతాం. సో ఆ వీక్ అవడం వలన అమ్మ కొంచెం ఎక్కువ బాధపడింది. బట్ మిగిలిన వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు, ఇట్స్ రియాలిటీ షో గేమ్ కాబట్టి అర్థం చేసుకున్నారు. అమ్మ ఒకరితే బాగా ఎక్కువ బాధపడింది, సఫర్ అయింది ఆవిడ. ఎస్. అయితే ఒకటి అనుకుని వెళ్ళారు బిగ్ బాస్ హౌస్కి, దాని నుంచి మీకు కావాల్సింది అంటే మీకు ఏదైతే ఒక పాజిటివిటీ ప్రొజెక్ట్ చేయాలనుకున్నారో, నేను ఇది అని చెప్పాలనుకున్నారో అవన్నీ చెప్పి వచ్చారు కదా సక్సెస్ఫుల్గా బయటికి. సో మీ బిగ్ బాస్ జర్నీ అనేది మీకు ఫుల్ సాటిస్ఫైడ్ అనుకోవచ్చు? 100% సాటిస్ఫైడ్ అండి, 100% సాటిస్ఫైడ్. ఎందుకంటే నా వెల్ విషెస్, నా ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా నాకు ఎవరైతే ఈ ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా చాలా మంచి పేరుతో బయటకు వచ్చావు భరణి. బిగ్ బాస్ హౌస్ అనేది నీకు హెల్ప్ చేసింది. నీకు భరణి మా అందరితోటి బయట ఎలా ఉంటాడు, అలా మేమందరం ఎందుకు ఇంత ఇష్టపడతాం కదా మేము, అది ఏంటో అందరికీ తెలిసింది. ఇప్పుడు మాకు తెలిసినట్టే భరణి ఇదని చెప్పి అందరికీ తెలిసింది. దానివల్ల నువ్వు కూడా అంటే మేము దాని గురించి బాండ్స్ అవి వీటి గురించి మాట్లాడడం, ఉన్నంత దీంట్లో మమ్మల్ని ఎంటర్టైన్ చేసావు, జెన్యున్గా ఉన్నావు, జెన్యున్గా నువ్వేంటో నిరూపించుకొని వచ్చావు. మంచి పేరు వాళ్ళు చెప్పేటప్పటికి నేను కూడా నమ్మాను, అందుకని మీకు ఫస్ట్ అదే అడిగాను. ఎస్. అయితే ఈ వెన్నుపోట్లు ఇవన్నీ చూస్తే ఎలా అనిపించింది? అంటే మనుషులు అంటే అప్పటి వరకు ప్రేమగా మాట్లాడి పక్కకి వెళ్ళి ఇలా ఆ నిమిషం బాధపడేవాడిని. ఇప్పుడు రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఎదురైనాయా? లేదండి, ఈ బ్యాక్ స్టాబింగ్, బ్యాక్ బిచింగ్ అసలు నాకు ఎక్కడ చాలా తక్కువ జరిగాయి రియల్ లైఫ్, అంటే జరగలే. బట్ హౌస్ లోకి వెళ్ళేటప్పటికి ఈ జరిగినవి ఆ నిమిషం బాధపడేవాడిని. అరే ఇందాక కదరా గేమ్ ముందు హక్ చేసుకున్నాను, ఈ దబ్బేసేది ఏంటని చెప్పి అనుకునేవాడిని. బట్ నన్నేనే బ్రష్ ఆఫ్ చేసుకునేవాడిని. ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్. వాడు ఎంత చేసినా ఏం చేసినా వాడి గేమ్ ప్లాన్ అది, వాడి గేమ్ ప్లాన్. ఇప్పుడు వాడిలాగా నేను ఆలోచించేవాడిని కానీ అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కడో నాకు కొంచెం ఇబ్బంది ఇది కాదు. ఏమో అంటే నేను ఆడిన గేమ్ 14 వారాల్లో పాపం ఆడియన్స్ తీసుకొచ్చారు కానీ నేను ఐ డోంట్ వాంట్ కంపేర్ మై గేమ్ విత్ ఎనీవన్ ఇన్ ద హౌస్. yes బట్ ఓకే కదా, వాట్ యు గెట్ ఫ్రమ్ బిగ్ బాస్ అనే దానికి హ్యాపీనా? బాధ అయితే ఉంటది ఖచ్చితంగా, టాప్ 5 లోకి వెళ్ళాలి ఒక చిన్న వెలితి అయితే ఉంటది. బట్ ఆఫ్టర్ అంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ మచ్ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ ఫర్ దట్. బట్ ఇలాంటివి చిన్న చిన్న కామెంట్స్ ఇప్పుడు కొంతమంది చేస్తారు చూడండి, అదే నేను అంటున్నాను. ఇప్పుడు బయట ఆడియన్స్ అలాంటివి ఏదన్నా వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని కామెంట్ చేయడం వేరు, కానీ హౌస్లో ఉండి హౌస్లో నేనంటే ఏంటో తెలిసి ఇప్పుడు ఫ్లోరా ఎలిమినేట్ అయినప్పుడు దివ్య గురించి చాలా బాగా మాట్లాడింది. మీరు చూడండి ఒకసారి, తను ఎలిమినేట్ అయినప్పుడు దివ్యకి మంచి తన్ని విన్నింగ్ దీంట్లో పెట్టింది, తన గురించి చాలా బాగా మాట్లాడింది, తను వండిన ఫుడ్ గురించి మాట్లాడింది. ఇన్ని మాట్లాడిన అమ్మాయి ఇంటర్వ్యూలోకి వచ్చి అలాగ అమ్మాయి గురించి మాట్లాడకూడదు కదా. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఆలోచనలు ఆల్వి. మీ ఆలోచన నేను ఎక్కడ ఆపగలను? నేను మీ ఆలోచనలు ఎక్కడ ఆపగలను? నేను ఆపలేను కదా. నా ఆలోచన చెడ్డది అనిపిస్తున్నప్పుడు నా ఆలోచన కంట్రోల్ చేసుకోగలను, మీ ఆలోచన నేను ఆపలేను. మనం ఎవరి ఆలోచనని మనం ఆపలేము. కాకపోతే ఏంటంటే ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పగలం. 100% వాళ్ళ మైండ్ లో దూరం మనం నేను యాక్చువల్లీ ఇందాక మీరు అడిగినప్పుడు ఇది వద్దులేండి ఆపేద్దాం అని చెప్పి అనొచ్చు, కానీ ఎందుకు ఆపలేదంటే తెలియాలి కదా జనాలకి. ఒక్కటేనండి, నేను 2-3 సార్లు కూడా చెప్పాను ఇదే విషయం. అబ్బాయిలు వేరు అమ్మాయిలు అంటే గేమ్ దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ జెండర్ లేదు బిగ్ బాస్ హౌస్ లో. అవును, కానీ మనం అబ్బాయిని అమ్మాయిని ఒకేలా చూడం కదా, ఎమోషన్స్ అలా ఉండవు కదా. అబ్బాయిని అమ్మాయిని ఒకేలా చూడం కదా. అబ్బాయిల దగ్గర కొంచెం ఫ్రీగా మాట్లాడతాం, అమ్మాయిల దగ్గర మాట్లాడేటప్పుడు కొద్దిగా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడతాం. ఒక లిమిట్ ఉంటుంది కదా. అమ్మాయిలు కూడా అంతే కదా, అమ్మాయిలు బాగా మాట్లాడుకుంటారు, అబ్బాయిల దగ్గర వాళ్ళు మాట్లాడతారు కదా. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్గా మాట్లాడుతుందంటే ఐదర్ కంఫర్ట్ జోన్,
కంఫర్ట్ జోన్ అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్ కింద వెళ్ళిపోతుంది. నాన్న అన్న అని 2 పదాలు వచ్చాయంటే ఒక ప్రొటెక్షన్ కనబడితేనే ఈ 2 పేర్లు వస్తాయి. అవును అవును కంఫర్ట్ జోన్తో పాటు వీళ్ళు మనం ప్రొటెక్ట్ చేస్తారు అని వచ్చినప్పుడే నాన్న అన్న అని వస్తుంది. సో డెఫినెట్గా తనుజాకి దివ్యాకి ఎక్కడో దగ్గర నేను ప్రొటెక్ట్ చేస్తానని చెప్పి అనిపించుండొచ్చు. అందుకనే పదాలు వచ్చాయి. మన ఇళ్ళల్లో కూడా పెళ్ళవనంత వరకు అమ్మాయిని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? నాన్న, అన్నయ్య, తమ్ముడు. కానీ పెళ్ళైన తర్వాత భర్త ఉంటాడు. బట్ వాళ్ళిద్దరూ వచ్చి హౌస్లోకి వచ్చి ఒక తెలియని మనుషుల మధ్య, తెలియని భిన్న మనస్తత్వాల మధ్య ఒక వ్యక్తి ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఒక వ్యక్తి కంఫర్ట్ జోన్ ఇచ్చాడు, ఒక వ్యక్తి మేము ఇస్తున్న ఎఫెక్షన్కి మా కోసం నిలబడుతున్నాడు అంటే అని వాళ్ళకి అనిపించడం కూడా నిజంగా నాకే హ్యాపీ, నేను హ్యాపీ ఫీల్ అవ్వాల్సిన విషయం అది. దాన్ని ఎవరో ఏమనుకుంటున్నారు, దానికి ఎవరో ఈ రకంగా ఆలోచించారని చెప్పి దాన్ని నేను ఆలోచించట్లేదు. అదే నేను అంటున్నాను సార్, అందుకని నేను అడిగింది కూడా అందుకే. ఇప్పుడు ఇలా అన్నారు, దానికి వేరే వాళ్ళని ఇలా జరిగిందంట అని అనుమానాలు చెప్పుకుంటాం వేరు, ఎదరగా ఉండి క్లారిఫై చేసుకోవడం వేరు. నేను అడిగింది కూడా అందుకే. నేను అది కూడా అన్నా, ఎక్కడో చెప్పిన మాట నేను ఇక్కడ అడగట్లా, నాకు చెప్పింది కాబట్టి అడిగాను నేను. యాక్చువల్గా అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత కూడా కళ్ళ అమ్మాయి ఎంత సొంత అన్నని మనసులో అనుకోపోతే, నేను ఫస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి నేను వచ్చిన తర్వాత 3 రోజులు ఏడ్చిందండి. 3 days ఏడ్చింది. నేను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినప్పుడు సుమన్ కానీ ఇమాన్యుల్ కానీ ఇంకిద్దరు 3 హౌస్మేట్స్ ఎలా చెప్పారంటే, సొంత మనిషి ఇంట్లో మనిషి వెళ్ళిపోతే ఎలా బాధపడతారు అలా బాధపడి ఇంకా ప్రతిరోజు గుర్తొచ్చినప్పుడు ఏడిపోయానండి. ఎంత దారుణంగా ఏడ్చింది అమ్మాయి. ఇట్స్ ఓకే. కొన్ని మనకి మీకు కప్పు గెలిచినంత ఈజీగా మనుషుల్ని గెలవలేమండి మనం. మనుషుల్ని గెలవడం అనేది బిగ్గెస్ట్ టాస్క్. బిగ్ బాస్ లో బిగ్గెస్ట్ టాస్క్ అదే, మనుషుల్ని గెలవడం బిగ్గెస్ట్ టాస్క్. కప్పు గెలవలేకపోయి ఉండొచ్చు కానీ మనుషులు మాత్రం గెలిచాను ఆ హౌస్లో నేను. ప్లస్ ఏవైతే బాండ్స్ అని చెప్పి నన్ను టార్గెట్ చేశారో హౌస్లో కానీ వేరే వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ, ఆ బంధాలే నన్ను 14th వీక్ వరకు నడిపించాయి. ఎందుకంటే ఆ బంధాలు హౌస్లో వాళ్ళతో కాదు, బయట జనాలు ఏర్పరచుకున్న బంధాలు నాతోటి. హౌస్లో నేను ఏర్పరచుకున్న బంధాలు నాకేమి కాంటెంట్ ఇచ్చాయో బయట నాకు తెలియదు. హౌస్లో నేను ఏర్పరచుకున్న బంధాలు నాకు ప్లస్ అయ్యో మైనస్ అయ్యో తెలియదు. బట్ హౌస్లో నేను ప్రతి ఒక్కరితో నడుచుకునే విధానం బయట చాలా బంధాలను ఏర్పరిచింది. ఆ బంధాలు నన్ను 14 వారాలు నడిపించాయి. అది చాలు కదండి నాకు. ఏవైతే బాండ్స్ అనుకున్నామో ఆ బంధాలు 14 ఇక్కడ హౌస్లో ఉండగా ఏర్పడ్డాయి. నా నడవడిక చూసి బయట చాలా బంధాలు ఏర్పడ్డాయి. చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారు. దివ్య ఒక్కరితే చెల్లు ఉంది హౌస్లో, తనుజ ఒక్కరితే నాన్నని పిలిచింది. కానీ బయట చాలా కొన్ని లక్షల మంది భరణి అన్నయ్య అంటున్నారు, మీలా నాన్న ఉంటే బాగుందని చెప్పి అంటున్నారు. వీళ్ళందరి రిలేషన్స్ గురించి ఫ్లోరా అలా మాట్లాడలేదుగా. అదే ఫ్లోరా వీళ్ళందరి గురించి అంతమంది గురించి మాట్లాడలేదుగా. వాళ్ళందరూ కూడా అవకాశం వస్తే నా ఒళ్ళో పడుకోవచ్చేమో, అన్న అని చెప్పి పడుకోవచ్చేమో. వాళ్ళందరి గురించి ఫ్లోరా మాట్లాడలేదుగా. ఈ అమ్మాయి గురించి ఏం నచ్చలేదో ఆ ఒక్క పాయింట్ పట్టుకుని మాట్లాడి ఉండొచ్చు. ఇంతమంది గురించి మాట్లాడమనండి, మాట్లాడమంది కదా. నాట్ ఓన్లీ దివ్య, కొన్ని లక్షల మంది చెల్లెళ్ళు ఉన్నారు ఇప్పుడు నా గేమ్ చూసే. కొన్ని లక్షల మంది మీలాంటి నాన్నుంటే ఎంత బాగుందని చెప్పన్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పలేదు ఈ అమ్మాయి. సో మనం ఏమంటామంటే, గేమ్ ఆడడానికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన గేమ్ ప్లేయర్స్ కన్నా ముందు మన మనుషులు అండి. బంధాలు అని ఒక మాట అడ్డు పెట్టుకుని ఆగిపోతే జీవితం వెళ్తుంది. బంధం ఉంటేనే భూమి మీదకి వస్తాము. బంధం ఉంటేనే మనం చనిపోయిన తర్వాత అది మోస్తారు. అంటే పుట్టుక్కి బంధం కావాలి, చనిపోయిన తర్వాత బంధం కావాలి, జీవితాంతం బంధం కావాలి. అది బిగ్ బాస్ హౌస్ అయినా లైఫ్ అయినా సరే. బాగా చెప్పారు, వెల్ సెట్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అంటే మీరు నాట్ ఓన్లీ యాక్టర్, మీలో మంచి రైటర్ కూడా ఉన్నారు. రైటర్ కాదు, నేను రైటర్ అంటే ఏంటండి? రైటర్ అంటే ఏంటి? మనలో ఉన్న ఎమోషన్స్ని ఒక పదాల రూపంలో బయటికి చెప్పడమే రైటర్. అదే రైటర్ అంటే. సో బట్ అక్కడ ఏంటంటే ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ మధ్య జరుగుద్దేమో, బట్ ఇక్కడ మీరు రియల్ లైఫ్లో ఉన్న దీన్ని ఇలా చెప్పుకోగలగడం కూడా ఒక ఇదే కదా అంట నేను అనేది యాక్చువల్గా. సో ఖచ్చితంగా మీరు చెప్పిందంతా మీ హానెస్టీ అనేది మాకు అర్థమవుతుంది. సో ఫస్ట్ మీకు చెప్పాను నేను, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి కప్పు తెచ్చుకోవడం లేకపోతే అన్ని వారాలు ఉండటం తర్వాత విషయం. మనం ఎంత నీట్గా వెళ్ళామో అంత నీట్గా అట్లీస్ట్, లేదంటే దానికన్నా ఒక పైన మంచోడు అనిపించి బయట రావడం మన బిగ్ టాస్క్ అక్కడ బేసిక్గా. సో మీరు
వెళ్ళిన దానికన్నా ఒక 10 మెట్లు పైకి వచ్చి లేదు భరణి అంటే ఇదేనా అందరికి ప్రూవ్ చేసి బయటకు వచ్చారు. సో, ఖచ్చితంగా మీరు అనుకున్న ఇది నెరవేరింది కాబట్టి నెక్స్ట్ ఇంక నెరవేరాల్సింది ఒకటే ఒకటి. మీరన్నారు ఆ బ్రేక్ ఇచ్చే క్యారెక్టర్ అనేది. అది ఏ శుక్రవారం పడద్దో మనకే తెలీదు. ఆ శుక్రవారం అతి త్వరగా రావాలని చెప్పి తర్వాత భరణి గారు ఈ గ్యాప్ అన్నారు కదా! ఈ గ్యాప్ అనేది లేకుండా ప్రతి శుక్రవారం మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీ ఎన్టీవీ తరపున హ్మ్. నాదొక చిన్న రిక్వెస్ట్. హ్మ్. మీ ఎన్టీవీ తరపున హ్మ్. నన్ను సపోర్ట్ చేసిన హ్మ్. తెలుగు ప్రజలందరికీ, నా అక్కలకి, చెల్లెళ్ళకి, హ్మ్. ఎస్పెషల్లీ ఆర్టిస్టులు కొంతమంది కౌశిక్ కానీ, రాయశ్రీ నాయర్కి కానీ, చక్రికి కానీ, అలాగే నా ఫ్రెండ్స్, నా తమ్ముళ్ళ కింద నన్ను ఎంతో సపోర్ట్ చేసిన సందీప్ పంచకర్లకు కానీ, గురుగారు నాగబాబు గారికి కానీ, అలాగే మా నవీన్ బ్రదర్కి కానీ, రామ్కి కానీ, వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ మీరు ఫ్లోరా గారి గురించి అడిగిన క్వశ్చన్కి నేనేదో ఆవిడ తప్పు మాట్లాడారని చెప్పి నేను చెప్పలా. హ్మ్. అది అక్కడితో వద్దులేండి అని అనొచ్చు. కానీ ఒక అపవాదం వచ్చినప్పుడు దాన్ని తొలగించుకోవడానికి దానికి ఆన్సర్ అనేది ఇవ్వకపోతే తప్పించుకోవడం అవుతుంది. అవును. అందుకే నేను ఇచ్చాను తప్ప హ్మ్. ఫ్లోరా గారిని నేను ఎప్పుడు రెస్పెక్ట్ చేస్తాను. యెస్. ఆవిడని కూడా ఒక సిస్టర్ లాగే చూస్తారు. అనుకున్నాను నేను. హ్మ్. బట్ ఆవిడ మీద నాకేం ఇది లేదు. లేదు. ఆవిడ కూడా మ్యాక్సిమం బాగానే ఆడడానికి ప్రయత్నించారు. యెస్. ఈ ఇంటర్వ్యూ తరపున ఆవిడకి కూడా ఆల్ ద బెస్ట్, గుడ్ లక్ చెప్తున్నాను నేను. యెస్. థ్యాంక్ యూ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఒక మంచి అంటే నేను నా ఫీలింగ్స్ షేర్ చేసుకునే అవకాశం కల్పించినందుకు Yes. ఎన్టీవీకి, మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఖచ్చితంగా సార్. విష్ యూ ఆల్ ద గుడ్ లక్ ఇన్ లైఫ్ అండ్ కెరీర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. Yeah.